జీవితానా మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన గురులేని నన్ను గుర్తించినావే వినలేని ప్రేమను చూపించినావే వినలేని నన్ను గుర్తించినావే వినలేని ప్రేమను చూపించినావే వెలలేని నాకు విలువిచ్చినావే విలువైన పాత్రగా నన్ను మార్చినావే వెలలేని నాకు విలువిచ్చినావే విలువైన పాత్రగా నన్ను మార్చినావే నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన చేజారిన నాకై చేజాచినావే చెదరిన నా బ్రతుకును చేరదీచినావే చెర నుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగా చావే చేజారిన నాకై చేజాచినావే చెదరిన నా బ్రతుకును చేరదీచినావే చెర నుండి నన్ను విడిపించినావే చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన నరకపు కొరిమేలో నన్ను కనుగొన్నావే కలువరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకున్నావే నీ కుమారునిగా నన్ను మార్చినావే నరకపు కొరిమేలో నన్ను కనుగొన్నావే కలువరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే నీ ప్రేమను ప్రకటింప నన్ను ఎన్నుకున్నావే నీ కుమారునిగా నన్ను మార్చినావే నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగాన చాలయ్య చాలు నీ దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు చాలయ్య చాలు నీ దీవెనలు చాలు మేలయ్య మేలు నీ సన్నిధి మేలు నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన మరి దేనిని నీ కోర
అయ్యా నీ బంగారు పాదాల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం. ఇదిగో నాయన అయ్యా ఈ దినం ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్నామంటే తండ్రి కేవలం నీ కృప మాత్రమే దేవానికి స్తోత్రాలు వందనాలు. మీ మంచి వాళ్ళమని నీతి మంత్రులని కాదు కానీ దేవా నీ కృపే నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి నడిపించిన దేవానికి స్తోత్రాలు వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయన. నువ్వు మా మధ్య ఉన్నారు నాయన స్తోత్రాలు వందనాలు. అయ్యా మీరే సహాయం చేయండి దేవా. అయ్యా మీరు పాటలో తోడుగా ఉన్నారు దేవానికి స్తోత్రాలు వందనాలు. అయ్యా నా తండ్రి నాయన అయ్యా కీర్తనలు ప్రభు వాక్య పరిచయలో తోడుగా ఉండండి దేవానికి స్తోత్రం. అయ్యా మీ దాసులు మాట్లాడుతున్నారయ్యా మీరు నోటికి నోరే ఉండండి దేవా తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయన. నీ లోతైన మర్మాలు నీ గుణమైన సంగతులు బయటకు వచ్చినాయన మాతో నువ్వు మాట్లాడు దేవా. మీ దాసుతో నువ్వు మాట్లాడిన దేవానికి స్తోత్రాలు వందనాలు ప్రభు. మా మధ్య వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. అక్కడ అమ్మోనే చేయటం ఉండొచ్చున్నాడా నీకేరా ఇది కూర్చోలేదు ఈ లైట్ ఈ కీర్తన చదువు 1 నుంచి 6 వచనాలు. కీర్తనలు 18. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు. నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షించును. అన్నపాశనములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు అవే నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మనయపూరలు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. నా దేవుడికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేయి ఆయన చూడదొచ్చాను. ఈ కొద్ది వాటిని దేవుడి గురించి ఆశ్రయించారు. ఇక్కడ ఈ కీర్తన చదివిందంటే ఇప్పుడు దావీదు రాసినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తనలో చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రభు పరిశుద్ధమైనటువంటి మా దేవ దాసుడమైన ప్రభా నీ సులువుచాను మరుగుపచ్చి నీ జీవనందరికి నీ జీవజలంలో ప్రవహింపజేయాలని వేడుకుంటున్నాను ప్రభా. బిడ్డలకు వినగలిగే చెవులు గ్రహించుకునే ఉదయాన్ని దయచేసి వాక్యానుసారంగా జీవించేటువంటి బిడ్డలుగా చేయమని యేసయ్య నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ దావీదు రాసినటువంటి కీర్తన ఇది. దావీదుని అయితే ఎంతో మంది శత్రువుల చేతుల్లో నుండి లేదా సౌలు చేతుల్లో నుంచి ఏం చేశాడంట? దేవుడు తప్పించాడు. హల్లెలూయా. అయితే దావీదుని ఎందుకు తప్పించాడు దేవుడు? దావీదుని అది సౌలు ఏం చేశాడు? బల్లెపొడితో చంపేయాలని. ఎందుకంటే దావీదుకి సౌలు కంటే కూడా ఎక్కువగా పేరు వచ్చింది. ఎట్లా పేరు వచ్చింది? ఎలా పేరు వచ్చింది? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పేసి మాట్లాడుతున్నప్పటికీ ఆ సౌలుకి కోపం వచ్చేసింది, వ్యసనం వచ్చేసింది. వ్యసనం వచ్చి అట్టనగానండి నాకంటే గొప్పోడు కాకూడదు అనే ఉద్దేశంతో చంపాలని చెప్పేసి అనుకున్నాడు. అయితే దేవుడు అతను తప్పిస్తూ వచ్చాడు, ప్రతిసారి తప్పిస్తూ వచ్చాడు. ఎందుకు తప్పిస్తూ వచ్చాడు అనేది మనం ఆలోచించాలి ఇక్కడ, అవునా? ఇప్పుడు మనం కూడా రకరకాలైన సమస్యలతో ఉంటారు. ఇళ్లలో సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థికమైన సమస్యలు ఉంటాయి, ఇంకా
సమస్యలు, ఇంకా కుటుంబాల్లో నెమ్మది లేని సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల నుంచి కూడా మనం తప్పించాలంటే ఇప్పుడు దావీదునికి ఏ విధంగా తప్పించాడో అలాగే మనకు కూడా తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆనుకోవాలి. అవునా? దేవుని ఆనుకోవాలి, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి కదా. దేవుని వైపు చూస్తే దేవుడు ఏం చేస్తాడు? మనం తప్పిస్తాడు. అవునా? అందుకని ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ కింద ఏమన్నాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. అవునా? దేవుడు ప్రేమించే వాళ్ళకి ఏం చేస్తాడు? దేవుని ప్రేమించే వారికి ఈ విధంగా ఆ బాధల్లో నుంచి, శ్రమల నుంచి తప్పిస్తాడని ఇక్కడ మనం మరి దావీదుని గురించి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అదే కింద చూసినట్టయితే 5వ వచనం ఇక్కడ, పాతాళ పాశములను అరికట్టగను, మరణపూరులను ఆవరింపగను, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. సంతోష్ పెట్టావా? సంతోష్ కన్నా పెట్టావా? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల జొచ్చును. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మరి సమస్యలు వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? దావీదు గారికి వచ్చినాయి. వచ్చినప్పుడు కూడా ఏం చేశాడు? ఆయన సన్నిధిలో మొరపెట్టాడు. ఎలాంటి వచ్చినాడు? పాతాళ పాశములను అరికట్టగను, మరణపూర్ణను ఆవరింపగను. అంటే మరణానికి దగ్గరగా ఉన్నాడు కదా. ఉన్నప్పుడు కూడా ఏం చేశాడు? ఆయన ఆ శ్రమలో ఏం చేస్తాడు? నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని అన్నాడు. హల్లెలూయా. మరి ఏం చేశాడు? అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఆ మరణపు గండాల నుంచి కూడా విడిపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఓకేనా? మరి మనము కూడా మనం బైబిల్లో నుంచి కొన్ని వాక్యాలు తీసుకుందాం. యెషయా గ్రంథం 40:31 వచనంలో, యెషయా గ్రంథం 40:31 ఉన్నటువంటి మాట చూద్దాం. యెషయా గ్రంథం 40:31లో, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. అవునా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారట. హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి. దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. ఇది మనము తట్టుకోలేనటువంటి శ్రమలు వచ్చినప్పటికీ, తట్టుకోలేనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనం తట్టుకోగలమని ఇక్కడ ఏం చేస్తుంది? యెహోవా దేవుని వైపు చూసేవారు ఏం చేస్తారంట? దేవుని యొక్క నూతనమైనటువంటి బలాన్ని, శక్తిని పొందుకుంటారు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు, దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రతి ఒక్కరు రకరకాలైనటువంటి సమస్యలు ప్రతి ఒక్కరం కూడా ఫేస్ చేస్తూనే ఉంటాం కదమ్మా. ఎవరికి వచ్చినటువంటి బాధలు వాళ్ళకి వస్తారంటే మరి కుటుంబాల్లో భర్తల ద్వారా భార్యకి, భార్యల ద్వారా భర్తకి, పిల్లల ద్వారా రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఆర్థిక సమస్యలు ఇప్పటికీ కూడా మనం దేవుని వైపు చూసినట్టయితే ఏం చేస్తాడు? దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. ఎందుకంటే వాక్యం లేఖనాలు ఏం చేస్తుంది? ఏ విషయంలో కూడా చింతపడకూడదు, కానీ ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయండి. తెలియజేస్తే ఏం చేస్తాడు? మీకు దేవుని యొక్క దగ్గర నుంచి సమాధానం వస్తుందని చెప్పేసి మనం లేఖనాల్లో చూస్తాం. కాబట్టి మనం ఏం చేయాలి? మనం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. ఎందుకు చూడాలి దేవుని వైపు? దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు కాబట్టి. దేవునికి అసాధ్యం లేదని ఉందా? ఆయన సృష్టికర్త, మనం సృష్టించబడినటువంటి వారు. ఆ సృష్టికర్త వైపు చూడకుండా మనం దేవుడు సృష్టించినటువంటి వాటి మీద మనం చూస్తే మనకి దేవుని కృప ఎలా దొరుకుతుంది? దేవుని బలం ఎలా దొరుకుతుంది? ఆ సంతోషం ఎలా దొరుకుతుంది? మనం ఏం చూడాలి? దేవుని వైపు చూడాలి. సృష్టికర్తని దేవుని వైపు చూడాలి. శూన్యంలోంచి సృష్టి యావత్తును కలుగు చేసిన దేవుడు మనకు కావలసినటువంటి అవసరాన్ని మనం తీర్చగలడు. కాబట్టి ఏం చేయాలి? మనం పూర్తిగా మన యొక్క ఆలోచన సరళ ఏమన్నా ఆయన వైపు చూడాలి. మనకి ఏమి కావాలన్నా, ఏ కొరత ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. ఆయన వైపు చూసినట్టయితే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకున్నటువంటి శ్రమల నుంచి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. అలాంటి వారు ఏం చేస్తాడు? ఆయన వైపు చూసేవాడు ఏం చేస్తారంట?
దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఏంటి, మనకు శ్రమ వచ్చింది, ప్రార్థన చేసాం, మనం ఏం చేసాం, మనకున్నటువంటి అవసరం అంతా, మనకున్నటువంటి ప్రతి అవసరాన్ని ఏం చేసాం, ఆయన మీద వేసాం, ఆయన ఎత్తి మీద వేసాం, అంతే. అర్థం కదా? ఇప్పుడు ఏదైనా అవసరం ఉందనుకో, ఇంట్లో ఏం చేస్తారు, ఇంట్లో పలానా సరుకులు అవసరమని పలానా కావాలన్నారు అనుకో, ఇంట్లో భార్య ఏం చేస్తే భర్తకు చెప్పుకోకూడదు. నేను చెప్పేసినప్పుడు అయిపోయింది నా కథ. ఎందుకు చెప్పేసి అయిపోయింది. ఆయనే బాధ్యత. ఇంట్లో సరుకులు తీసుకురావాల్సిన బాధ్యత అయింది, ఇంట్లో అవసరాలు తీసుకొచ్చే బాధ్యత అయింది. ఎందుకంటే ఇంటికి యజమానుడు ఆయన కాబట్టి ఏం చేస్తారు, ఇదిగోనయ్యా నీ ఇంట్లో కావాల్సింది చెప్పారు, నీ ఇష్టం అని చెప్పేసి చెప్పేస్తారు, అయిపోయింది. తీసుకొస్తాడు, తీసుకురాడు, ఆయన ఇష్టం, అంతే కదా. ఇల్లు నెమ్మదిగా ఉండాలంటే తెస్తాడు, లేదు తీసుకురాలేదు అనుకో నీకేమన్నా వచ్చిన బొమ్మాయి, అంతే కదా. నువ్వు రాలేదు కదా, నేనేమంటారు నీ కథ అంతే, డిసిజన్ చేస్తారు, అయిపోయింది, అంతే. అంతా మాట్లాడతారు, అవునా. కాబట్టి ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మనకున్నటువంటి ప్రతి అవసరం వచ్చినప్పుడు కూడా, ప్రతి సమస్య వచ్చినప్పుడు, ప్రతి బాధ వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవునికి మనం తెలియజేసినట్టయితే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. హల్లెలూయా. అందుకని యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. మన యొక్క ప్రతి అవసరంలో కూడా దేవుని మీద మనం అనుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు, శక్తిని ఇస్తాడు. ఎందుకంటే మనకు భరోసా, దేవునికి చెప్పాం కదా, ప్రార్థన ఆలకిస్తాడు, అడగండి ఇస్తాను అన్నాడు కదా. అంటే ఆయన అడిగింది అడుగుడి ఇవ్వడు అన్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం తప్పిపోదు కదా. కాబట్టి ఏం చేయాలి, మనం దేవుని దగ్గర అడగాలి. మనకు ఉన్న అవసరం దేవుని దగ్గర అడగాలి. అయితే మనం అడుగుతూ కూడా ఏం చేయాలి, యేసు ప్రభువు వారు చెప్పినటువంటి పదాన్ని మనం ఉపయోగించాలి. ఏమిటది, ప్రభువా నీ చిత్తమైతే అని అన్నాడు, అంతే కదా. అందు మనం ప్రార్థన అంతా చేసి ప్రభువా నీ చిత్తమైతే నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, అవునా. నీ చిత్తమైతే నాకున్నటువంటి శ్రమను చుడిపించు అని అన్నారు, అవునా. కాబట్టి మనం యేసు ప్రభువు వారు చెప్పినట్టుగా మనం ఏం చేయాలి, నీ చిత్తమైతే అడిగినట్లయితే మొత్తం ఏం చేస్తాం, దేవుని మీద వేస్తాం. దేవుడు ఏం చేస్తాడు, మరి నా బిడ్డ ఏం చేస్తుంది, నా బిడ్డ మరి తన ఇష్టానుసారంగా అడగట్లేదు, కానీ నీకు ఇష్టమైతే నాయన, అంతే కదమ్మా, నీకు ఇష్టమైతే నేను నాయన అని చెప్పేసి అంటున్నాను. అలా కాబట్టి ఏం చేస్తాడు దేవుడు, నా బిడ్డ నన్ను సంతోషపెడుతుంది, తన ఇష్టానుసారంగా అడగటం లేదు, కానీ నన్ను అడుగుతుంది, నువ్వు చేయమంటే చెయ్యనంది. అది ఎక్కడ మనం చెప్తారు కదా, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతా కూడా 100 రూపాయల వరకు అయితేనేమో తను ఖర్చు పెడతాడంట, 100 రూపాయలు దాటితే మాత్రం వాళ్ళ ఆయన అడుగుతాడంట, డాడీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉండి, డాడీ ఈరోజు 300 అయ్యేటట్టుంది డాడీ, ఇది తీసుకోమంటా వద్దని చెప్పి డాడీని అడుగుతాడంట. ఆ డాడీకి అంత ఉల్లాసంగా ఉంటుంది, నా కొడుకులు ఎంత మంచివాళ్ళు. అది ఆ కొడుకులకి ఏం చేశాడు, 3 లక్షలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ తీసుకుని కట్టాడు. ఎందుకు, నా పిల్లలు నా మాట జవదాటరు, నా మాట ప్రకారం నడుస్తారు, అవునా. నా పిల్లలు ఎక్కడ పొరపాటు చేయడం నమ్మకం ఆ కొడుకుల మీద తండ్రికి ఉంది, అంతే కదమ్మా. అలాగే మన సృష్టించిన తండ్రికి మన మీద నమ్మకం ఉందా, మన తండ్రిని అడుగుతున్నావా. ఏదైనా కావాల్సినప్పుడు మనం ఏం చేయాలి, మన ఇష్టానుసారంగా ఏది కావాలంటే అది మన ఇష్టానుసారంగా చేస్తున్నాం, కానీ మనం దేవుని చిత్తానుసారంగా మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ఏం చేయాలి, మనం దేవుని మీద ఆనుకోవటం అని నేర్చుకోవాలి. దేవుని మీద ఎప్పుడైతే ఆనుకుంటామో ఏంటంటే ఒక భరోసా ఉంటుంది. ఎందుకంటే నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నా ప్రార్థన జవాబిస్తాడు, నాకేం కావాలని ఇస్తాడు. మనకేంటంటే మీ తలంపులు బట్టి నా తలంపులు కాదంటాడు కదా. కాబట్టి ఏంటి, మనం ఆయన చిత్తానుసారంగా అడిగినట్లయితే తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి అలా విధంగా ఆయన వైపుగా మనం చూసినట్లయితే ఏంటంటే దేవుడు నాకున్నాడు, నా పక్షంగా ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించే దేవుడు నాకున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. మనం బాగా కష్ట సమయాల్లో ఉన్నాం అనుకోమ్మా, బాగా కష్ట సమయాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం మనుషుల వైపు చూడకూడదు, మనుషుల వైపు చూడకుండా ఎవరి వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు చూస్తే నీకేం అవసరమో, ఈ లోకంలో అందరినీ సృష్టించాడు, అన్ని రకాలుగా సృష్టించాడు, ఎవరికేం కావాలో అన్నింటినీ కూడా సమకూర్చి ఇక్కడ సమృద్ధి అయినటువంటి వాటిని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనకేం కావాలో మనం ఆయన వైపు చూసినట్లయితే నీకేం కావాలైనా ఇస్తాడు. మనం అందుకని మనం ఆయన వైపు చూస్తూ ఉన్నట్లయితే మనకేందంటే మనకు భరోసా ఏంటంటే నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నన్ను సృష్టించినటువంటి దేవుడు, నన్ను మట్టిని మనిషిగా మార్చినటువంటి దేవుడు, కాబట్టి నాకు ఆయన కావాల్సినవి నాకు ఇస్తాడనేటువంటి ఒక భరోసా అనేది మనకి కలుగుతుందన్నమాట. అంటే ఒక ధైర్యం ఉంటుంది, మనం దేవుని వైపు చూసే వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ఇప్పుడు దావీదు కూడా ఏం చేశాడు, దావీదు గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు, గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఎందుకంటే గొలియాతు సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అతన్ని చంపుతాను, వాడు ఏమన్నా సింహం కంటే గొప్పవాడా లేకపోతే ఎలుగు కంటే గొప్పవాడా, అంతకంటే బలవంతుడా అని చెప్పేసి సౌలు దగ్గర మాట్లాడాడు. ఎందుకు నేను వాడిని జయిస్తాను, గొలియాతుని జయిస్తాను, గొలియాతుని నేను చంపుతానంటే, మరి నాయన నువ్వు పిల్లాడిగా ఉన్నావు, నువ్వు ఎట్లా చంపుతావు అని అంటే, నాయన అది రాజా నాకు అతను
ఎలుగుబంటి కంటేనో సింహం కంటే అతను ఏమన్నా బలవంతుడా అని చెప్పేసి మాట్లాడి సరే నీకు అంత ధైర్యం ఉంది కాబట్టి ఓకే అని చెప్పేసి ఏం చేశాడు, కిరీటాలు ఏం చేశాడు, డాలు గీలు అన్నీ పెడితే ఇక అవన్నీ నా వల్ల కదా బాబు అని చెప్పేసి తీసుకెళ్ళేసి కరపలు తీసుకుని వెళ్ళాడు. కరపలు తీసుకుని వెయిట్లో ఏం చేశాడు, 5 రాళ్ళు ఏరుకొని వెళ్ళాడు అనమాట. వెళ్ళిన తర్వాత కరపలు తీసుకుని వెళ్తుంటే గలియంత ఉన్నాడు. ఏముంది, నేను కుక్క పిల్లలు అని చెప్పి అన్నాడు. కుక్క పిల్లలు అనేటప్పటికి ఇక ఏం చేశాడు, ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఏం చేశాడు, రాళ్ళు తీసుకుని వెళ్ళేసి ఈ రోజు నేను దేవుడు నాకు అప్పగించాడు, ఈ యుద్ధము యెహోవాదే అన్నాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవా. చూడండి అతనిలో ఉన్న ధైర్యం ఏంటి, అతనిలో ధైర్యం ఏంటి, అతను ఏం చేస్తున్నాడు, దావీదు ఏం చేస్తున్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు కనుక, దేవుని ఆధారం చేసుకున్నాడు కనుక ఆనాడు ఎలుగుబంటిని జయించాను, ఆనాడు సింహాన్ని నా చేతికి అప్పగించాడు. కాబట్టి ఈ రోజున సింహం కంటే ఏం గొప్పవాడక అని చెప్పేసి ఏం చేశాడు, ఇది యుద్ధం నాది కాదు, ఎవరిది? ఆనాడు సింహాన్ని చంపినప్పుడైనా ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడు. ఆ బలం ఆ చేతుల్లోకి బలాన్ని ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఆయన సొంత బలం కాదు, దేవుడు ఇచ్చిన బలం. కాబట్టి ఏంటంటే ఈ యుద్ధం అనేది నాది కాదు, యెహోవాదే అన్నాడు. ఏం చేశాడు, ఒక చిన్న రాయి తీసుకుని వేశాడు. అవునా? చూడండి, ఎందుకంత ధైర్యం ఎక్కడ వచ్చింది, జాగ్రత్తగా గమనించాలమ్మా. మనం కూడా దావీదు లాంటి వాళ్ళమే, మనం కూడా అమ్మకి పుట్టినటువంటి వాడే. దావీదు కూడా వాళ్ళ అమ్మ పుట్టినాడు, యెహోషువ పుట్టినటువంటి వాడే. మరి మనం ఎందుకు ఆ విధంగా చేయలేకపోతున్నాం అంటే మనం పూర్తిగా దేవుడిని ఆనుకోలేకపోతున్నాం. జాగ్రత్తగా గమనించున్నాము. ఎవరు కూడా తక్కువ అంచనా వేసుకునే వద్దు. నిజంగా నువ్వు క్రైస్తవుడు కనుకైతే ఎవరు తక్కువ అంచనా వేసుకునే వద్దు. ఎందుకంటే పరపక్షంగా మన దేవుడు ఉన్నాడు. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలో కూడా చెందబడదు. ప్రార్థన పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. నువ్వు నా మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనం నమ్మదగిన వారం కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ యుద్ధం యెహోవాది అన్నాడు అనేసి చిన్న రాయి వేసాడు. రాయి వేసేటప్పటికి ఏమైపోయాడు, వాడు ఎలగలు పడాల్సినాడు, బోర్లు పడ్డాడు. కానీ రాయేమో ఈయనేసింది, ఎనగమాల నుంచి వేసింది, దెబ్బేసింది ఎవరు? దేవుడు వేసాడు. టెంక పగిలి పెట్టాడు, వేసాడు, బోర్లు పడ్డాడు. పోయాడు లొడలుడా పోయాడు, పిల్లగాడు పోయాడు. ఏం చేశాడు, వాడేమో ఖండాలు తిరిగి వీరుడు అయిపోయాడు. ఈయన పిల్లగాడే, కానీ ఏం చేశాడు, వెళ్ళేసి వాడి దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకున్నాడు. పెద్ద కత్తి ఉంది కదా, అది తీసుకుని ఏం చేశాడు, తలకాయ నరికేసి తీసుకుని వచ్చాడు. చూసారా? అంటే ఎందుకంటే ఇక్కడ ఆయన ఏం చేస్తాడు, దేవుని వైపు చూస్తున్నాడు. ఏం చదివా మనం, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారని ఉంది. హల్లెలూయా. చూడండి అమ్మా, దేవుని వైపు చూసేవారికి దిగులు చింత అనేది ఉండదమ్మా. నిజంగా నువ్వు ప్రభు వైపు కనుక చూస్తే, గుర్తుపెట్టుకోండి ఈ మాటలు నేను చాలాసార్లు చెప్పుకుంటాను. నిజంగా నువ్వు కనుక దేవుని వైపు చూస్తే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు కదా. ఆయన వైపు కనుక చూసినట్లయితే నువ్వు దిగులు పడాల్సినటువంటి అవసరము లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఆయన భయపడ్డా? వాళ్ళ అన్నలు ఉన్నారు. ఎంతమంది ఉంటారు అక్కడ అన్నలు? 7 అన్నలు ఉన్నారు. దావీదుకు ముందు 7 అన్నలు ఉన్నారు. అన్నలు అందరూ యుద్ధంలోనే ఉన్నారు. అక్కడ ఎంతమంది జనం ఉన్నారు యుద్ధానికి? దాదాపుగా 2 లక్షల మంది జనాభా ఉండాలి. యుద్ధం చేసే దమ్మున్నటువంటి వాళ్ళే. మళ్ళీ సౌలు గారు మాత్రం లోన కూర్చున్నాడు, వాడు మాత్రం రాలేదు, సౌలు రాజు. కానీ వీళ్ళందరూ పంపించాడు. కానీ వీళ్ళు కూడా చెప్తున్నారు, వాడికి సవాలు ఇస్తున్నాడు, అయ్యా ఎవడన్నా నాతో నన్ను కనుక జయించినట్లయితే మేము మా దేశం అంతా, మా ఫిలిప్తులంతా మీకు దాసులు అవుతాము, నన్నుగా జయించలేకపోతే మీరు మాకు దాసులు కావాలని చెప్పి వాడు సవాలు ఇస్తుంటే, ఈ మాట పోయి సౌలు గారికి చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడు, ఆయన చేతులు పిక్కున్నాడు. ఎవడ్రా మళ్ళా. ఈయన గారికి మా ధైర్యం ముందు లేదు. దీనికి ఈ ధైర్యం అనేది ఎందుకంటే సౌలు దేవుని అంతగా ఆనుకోలేదు. అదే కదా. కాకపోతే ముందుగా ఏంటంటే వీళ్ళు రాజు కావాలనుకునేటప్పటికి ఇజ్రాయెల్ జనాంగం రాజుగా ఉండటానికి ఏం చేశాడంటే, వీళ్ళకి ఎవరు రాజు కావాలంటే హైట్ వెయిట్ ఉండాలి. రాజు సౌలు ఏం చేశాడు, ఆజానుభావుడు, బాగా దిట్టంగా ఉన్నాడు. ఎక్కడ ఏంటి ఏం పోయి ఇప్పుడు ఏం పోతే ఎత్తకటానికి పోయాడు రాజు. సౌలు రాజు ఏమెత్తటానికి పోయాడు? గొర్రెలు కాదనుకుంటానే, ఏమా గుర్రాలు కాదు, గాడిదలు ఎత్తటానికి పోయాడు కదా సౌలు. ఇక్కడ కూడా గుర్తురాలేదు మీకు. గాడిదలు పోతే ఎత్తటానికి పోయాడు కదమ్మా. గాడిద ఎత్తడానికి పోతే కదా ఇప్పుడు తర్వాత ఈయన కంటపడి ఈయన అభిషేకించింది. సౌలు అభిషేకించాడు కదా, సమూయేలు అభిషేకించాడు కదా సౌల్ని. మరి అలాంటి వ్యక్తి ఏంటంటే డైరెక్ట్గా అతనికి దేవుడితో సంబంధం లేదు. కానీ ఎందుకంటే దేవుని అనుకున్న వ్యక్తి కాదు. కానీ సౌలు ఏం చేశాడు, ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలు
మాకు రాజు కావాలి రాజు కావాలని చెప్పేసి గొడవ చేస్తా ఉంటే అప్పుడు సమూయేలుని పంపించి ఒక రాజు కావాలి కాబట్టి వీళ్ళకి ఒకడు పొడిగట్టాడు కూడా పెట్టాలని చెప్పేసి పెట్టాడు, సమూయేలు పెట్టాడు. అంతే జరిగింది, అంతే కదమ్మా. కానీ తర్వాత రాజు అతను చెప్పినట్టుగా చేయలేదు, సౌలు చెప్పినట్టుగా చేయబడినప్పుడు ఏం చేశాడు, అక్కడ అమాలేకులు అందరిని కూడా ఏం చేశాడు, చంపేయమన్నాడు. అక్కడికి పశువులు కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ మొత్తాన్ని చంపేయమంటే ఏం చేశాడు, రాజుగారిని చంపకుండా నేను బందీగా తీసుకొచ్చి నేను హీరోని అని చెప్పుకోవడానికి బందీగా తీసుకొచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కొన్ని బలిసినటువంటి పశువులు ఏమో తినడానికి తెచ్చుకున్నాడు, తీర కొవ్వినట్టు. అయితే ఎందుకు చంపలేదంటే అవి బలియటానికి అని చెప్పారు అని చెప్పేసి ఏదో ఆర్డర్ అయింది. కానీ దేవుడు చెప్పింది మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి మనుషులు కానీ రాజులు కానీ పశువులు కానీ మొత్తంగా చంపుకున్నాడు. కానీ ఇక్కడ దేవుని మాటని తృణీకరించినట్టుగా చూస్తున్నాం. అందుకని వెంటనే ఏం చేశాడు, నువ్వు ఇక రాజుగా ఉండటానికి పనికి రావు అన్నాడు. హల్లెలూయా. మరి ఆ తర్వాత అంతకంటే యోగ్యుడైనటువంటి వాడు ఎవరంటే దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి, నా హృదయానిసారి అన్నటువంటి వ్యక్తి అయినటువంటి దావీదుని రాజుగా చేయడం జరిగింది. హల్లెలూయా. అంటే మనం ఇక్కడ దావీదులో ఉన్నటువంటి విషయాలు చూస్తున్నాం. ఇక్కడ ఇతను సమూయేలు రాజైనప్పటికి కూడా, సౌలు రాజైనప్పటికి కూడా కానీ అతను మరి ఉండలేకపోయాడు. అతను ఆ తర్వాత అర్ధార్థంగానే చనిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత రోజు అవునా, అతని గతి మీద అతను పడి చనిపోవడం కూడా జరిగింది. కానీ దావీదు దేవునితోటి సంబంధం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, దేవుడు హృదయానుసారిగా ఉన్నాడు కాబట్టి, ఆయన వైపు చూస్తున్నాడు కాబట్టి, ప్రతి విషయంలో ఆయన వైపు చూస్తున్నాడు కాబట్టి ఏం చేశాడు, ఈ యుద్ధం నాది కాదన్నాడు. ఆఖరికి చిన్న రాళ్ళు తీసుకుని కర్రపొల తీసుకుని వెళ్ళి అంతటి వ్యక్తిని చంపాడంటే మామూలు విషయమా? అది ఎవరు జరిగింది? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారని ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. అయితే మనం ఏదో ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదో వచ్చాం మందిరానికి వచ్చాం, ఏదో ప్రార్థన చేయించుకుందాం పోదాం అన్నటువంటి ఒక విధమైనటువంటి వేషధారణ భక్తి చేస్తున్నారే కానీ యథార్థమైన భక్తి చేస్తున్నారా అనే దాన్ని చూస్తే కనిపించడం లేదు, మచ్చుకైనా కనిపించడం లేదు. చూడండి, మరి అంతమంది ఉన్నారు. ఇజ్రాయెల్ జనాంగంగా ఉన్నటువంటి 2 లక్షల మంది జనాభా అక్కడ ఉన్నటువంటి వారు యుద్ధ సైనికులు ఉన్నారు. కానీ రాజు ఉన్నాడు, దేవుడు వెనుకున్నటువంటి రాజు ఉన్నాడు. కానీ ఎవరన్నా కానీ దావీదు గొలియాతు మీదకి వెళ్ళగలిగారా? వెళ్ళలేకపోయారు. కానీ ఎవరు వెళ్ళారు? ఆయన వైపు చూసేటువంటి వ్యక్తి, ఆయన మీద ఆధారపడిన వ్యక్తి అయినటువంటి దావీదు మాత్రమే వెళ్ళగలిగాడు. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. శంషేరుకి వచ్చాడు, చూస్తే బొడ్డాడు అన్నాడు. కానీ ఏమయ్యాడు? ఆయన బలవంతుడు అయిపోయాడు. అంటే దేవుని యొక్క శక్తి అతనిలోకి వచ్చేసింది అన్నమాట. హల్లెలూయా. ఇంకా ఎలా ఉంటారు? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలా ఇంకా పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. హల్లెలూయా. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారు? నూతన బలం పొందుకోవడమే కాదు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఆయన కోసం ఎదురు చూసేవారు. మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు నాకు తెలియదు. అయితే ఎంతమంది ఎదురు చూసేవాళ్ళు? ఎదురు చూసేవాళ్ళు ఏం చేస్తారంట? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఎప్పుడు ఎగురుతారు? ఆయన రాకడలో పైకి ఎగురుతారు. హల్లెలూయా. ఎట్లా వెళ్తాం? అప్పుడు ఇట్లా జరిపి పైకి వెళ్ళిపోతుంటాం, అంతే కదా? ఇలాగే వెళ్ళిపోతాం పైకి అనా. అంటే ఆయన వైపు చూసేటటువంటి వారు ఎలా ఉంటారంటమాట? పక్షిరాజులాగా రెక్కలు చాపి పక్షిలాగా పైకి ఎగురుతారు. ఎప్పుడు? ఆయన వైపు చూసేవారు మాత్రమే ఆయన రాకడ వచ్చినప్పుడు పక్షుల్లాగా పైకి ఎగురుతారు. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత అలయక పరిగెత్తురు, సమస్యలక నడిచిపోదురు. హల్లెలూయా. వీళ్ళకి అలయక సమస్యలు అనేది ఉండదు. చూడండి, మనకి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మరి ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా మరి ఆయన ఏం చేశాడు? ఇక్కడ ఆ శిష్యులు కానీ మరి వాళ్ళందరూ కూడా మరి చేపలు పట్టేటువంటి వారు ఎక్కువ మంది. మరి వాళ్ళని పిలిచినప్పుడు వాడు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించి ఆయన 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగారు. ఆయనతో పాటు మరి తిరుగుతూనే ఉన్నారు. ఆ ప్రాంతం తిరుగుతూ మరి మారుమనసు పొందని దేవుని రాజ్యం సమీపిస్తుందని చెప్తూ ఈయన గారు యేసుక్రీస్తు ప్రభువారు 3 సంవత్సరాలు అనేకమైన ఉపమాన రీతిగా వాళ్ళకి చెప్తా ఉంటే, పరలోక రాజ్యం గురించి ఉపమానంగా చెప్తా ఉంటే వీళ్ళంతా వింటున్నారు. ఇంకా అనేకమైనటువంటి జనాలు గుంపులుగా కూడి వచ్చి వింటూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఆయన దగ్గరికి పోతే రొట్టె దొరుకుద్ది, మాంసం దొరుకుద్ది అని చెప్పి, చేపలు దొరుకుతాయి అని చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేదా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. అయితే
ఆ 3 సంవత్సరాన్ని వెంబడించే టైంలో అనేకమైనటువంటి శ్రమలు అనుభవించారు లేదా? అనుభవించారు. ఏది ఆ తర్వాత మరి ఆయన్ని ఇంకా ఎందుకు ముందుగా సువార్త ప్రకటించినటువంటి వ్యక్తులుగా మరి యేసు ప్రభువు వారిని ఏమన్నారు? మీరు మారుమనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్తూ ఇంకా అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక ఉపమాల రీతిగా అతను చెప్పాడు. అన్ని కూడా గద్దించి చెప్తూ ఉన్నప్పుడు మరి ఏం చేశారు? యేసు ప్రభువు వారి సైతమే ఈయనే దేవుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేసి ఆయన ఏం చేశారు? మరి బందీగా పట్టుకొని పోయి ఆయన్ని మరి కొరడా దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మి వేశారు. చివరికి సిలువ వేసి దాని సిలువను ఆయన చేత మోయించి గొల్గొతా కొండకు తీసుకెళ్లారు. అక్కడ తీసుకొచ్చి గొల్గొతా కొండ మీద ఏం చేశారు? కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టి సిలువ వేశారు. బతికొండగానే సిలువకు మేకులు కొట్టేశారు. మేకులు కొట్టి మరి వారిని మరి పక్కలో కూడా బల్లెం పొట్టు పొడుస్తూ చనిపోయేంత వరకు చూస్తూనే ఉన్నారు కదా. దాని మీద చూస్తున్నారు. అంత శ్రమలో అనుభవించాడు ఆయన. అనుభవించినటువంటి ఆయన ఎక్కడ కూడా ఆయన సిలువ వేసేంత వరకు, చనిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇక్కడ కొడుతుంటే ఇంకోసాటికి వెళ్ళాడు, ఇంకోసారి కొడుతుంటే ఇంకోసాటికి వెళ్ళాడు ఆయన గారిని చూసుకుంటాడు. అదే రీతిగా ఏం చేశారు? అదే రీతిగా ఆ సమయంలో ఈయన చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత శిష్యులతో చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించండి అన్నాడు. ప్రకటించినప్పుడు ఏం చేశారు వాళ్ళు? అదేవిధంగా ప్రభు మాట ప్రకారం ఏం చేశారు? సమస్తాన్ని విడిచిపెట్టి తల దిక్కునికి వెళ్ళేది అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. మన దేశానికి తోమ వచ్చిన సంగతి తెలుసు కదా. మొదటి శతాబ్దంలోనే తోమ వచ్చి మన యొక్క దేశంలో సువార్తను ప్రకటించాడు. అలాగే అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ తర్వాత సమయంలో ప్రకటించే సమయంలో కూడా ఎవరు? పౌలుగా ఉన్నటువంటి అప్పుడు సౌలు కదా. ఆ సౌలు కూడా ఏం చేశాడు? అందరిని కూడా హింసిస్తూ ఉంటాడు, బాధ పెడుతున్నప్పుడు యేసు ప్రభువు వారు అతను దర్శించాడు, సౌలును దర్శించిన తర్వాత పౌలుగా మారిన తర్వాత ఏం చేశాడు? ఇక అతను బ్రతుకుడైతే క్రీస్తు, సావైతే లాభం అన్నాడు. హల్లెలూయా. లాభం తర్వాత ఏం చేశాడు? ఇక ఆ తర్వాత పౌలు గారు కూడా వీళ్ళందరినీ, ఈ యేసుని వెంబడిస్తున్న వారందరినీ కూడా వెంట పెట్టుకొని అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తున్న సమయంలో ఆయన ఒక చోట పోయినప్పుడు ఏం చేశారు? రాళ్లతోటి కొట్టారు. ఎట్ట కొట్టారు? చచ్చేదా కొట్టి ఏం చేశారు? ఇక చచ్చిపోయాడు అని చెప్పేసి అతను ఏం చేశారు? ఊరి బయటికి లాక్కి పారేశారు. పేరుగా పారేశారు. చచ్చాడని పారేశారు. పారేసిన తర్వాత ఏం చేశాడు? కొద్దిసేపటికి వాళ్ళ శిష్యులంతా కూడా ఇప్పుడు మా బాసుని కొట్టావు కదా అని చెప్పేసి వాళ్ళని తిరగబడ్డారా? ఎక్కడా తిరగబడలేదు. అన్ని సహించారు. వాళ్ళు రాళ్ళతో కొడుతున్న ఏం చేస్తున్నా కూడా సహించిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఆ తర్వాత అతను చుట్టూ నిలబడి మరి ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర నేను గొడవలతోటి చూస్తున్నారేమో, అంతే కదమ్మా. దెబ్బతినిపోయాడు కదా, సొమ్మసిల్లిపోయాడు కదా. అందుకని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బట్టలతో ఏమన్నా విసురుతున్నారేమో, గాలి విసురుతున్నారేమో. కానీ గాలి విసిరి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ లేచాడు. చచ్చిపోయాడు అనుకున్న వ్యక్తి ఏం చేశాడు? లేచిన తర్వాత ఏం చేశాడు? మళ్ళీ ఇంకో ప్రాంతానికి పోయి సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. చూడమ్మా, ఇక్కడ నేను చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మాట అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని ఉంది ఇక్కడ. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ శిష్యులు ఏం చేస్తున్నారు? ఎక్కడ కూడా రాజీ పడటం లేదు, సొమ్మసిల్లిపోవటం లేదు. ఏం చేస్తున్నారు? వెళ్తానే ఉన్నారు. దేనికోసం వెళ్తున్నారు? ఆయన వైపు చూశారు కాబట్టి ఆయన వైపు చూసి ఏం చేస్తున్నారు? ఆ బలాన్ని తీసుకుంటున్నారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. దెబ్బలు తిన్నప్పటికీ కూడా, అవమానాలు పొందుకున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారు? దేవుడు ఇచ్చినటువంటి పని, దేవుడు అప్పగించినటువంటి పని, ఆయన అప్పగించిన పని ఎవరు అప్పగించారు? దైవ కుమారుడు, దేవుడి కుమారుడు అప్పగించినటువంటి పని, యేసుక్రీస్తు గారు ప్రభు గారు అప్పగించిన పని ఏం చేస్తున్నారు? వాళ్ళ భుజన స్కంధాల మీద వేసుకొని ఏమాత్రం కూడా అలసిపోకుండా ఏం చేస్తున్నారు? వెళుతూనే ఉన్నారు. హల్లెలూయా. వెళ్ళి అనేక ప్రాంతాల్లో సువార్తని ప్రకటిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలమ్మా. ఇప్పుడు దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. ఆయన కోసం ఎదురు చూసేవారు ఏం చేస్తారు? నూతన బలాన్ని పొందుకుంటారు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించాలంటే, ఈ పాపలోకంలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలంటే
మన యొక్క జీవిత యాత్ర అంటే ఈ లోకంలో జీవిత యాత్ర, ఈ లోకంలో కొంతకాలం జీవిస్తాం కదా, మన ఈ జీవిత యాత్ర ఆనందంగా ముగించాలంటే ఎవరు ముగించారు ఆనందంగా? ఆనాడు ప్రధాన శిష్యులైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆనందంగా ముగించారు. హల్లెలూయా. ఆ జీవిత యాత్ర ఆనందంగా సాగింది. ఎందుకంటే వాళ్ళందరూ ఆలోచన ఏంటి? ప్రభు మన పౌలు గారి యొక్క ఆలోచన ఏంటి? బ్రతికితే నా మట్టుకైతే బ్రతుకు తీస్తూ చావు అయితే లాభం అన్నాడు. హల్లెలూయా. మరి ఆ ప్రకారంగా చేసేది. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఏం చేశాడు? సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనందం. ఎందుకంటే దేవుని పని, దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తున్నానటువంటి ధైర్యం. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. ఈ ఉండేది కొద్ది కాలమే. ఎందుకంటే యాత్రకు వచ్చాం, యాత్ర ముగించుకొని వెళ్ళిపోతాం. ఈ జీవిత యాత్ర మనం ఈ లోకం నిజమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలంటే, మనం ఏంటంటే ఎలాంటి బాధలకి కూడా, శ్రమలకు కూడా మనం ఎక్కడ కూడా భయపడకూడదు. హల్లెలూయా. అందుకని ప్రభు ఏం చెప్తాడు? యేసు ప్రభు మనతో ఒక మాట చెప్తాడు. యేసు ప్రభు అక్కడ ఒక మాట చెప్తాడు. యోహాను సువార్తలో 16:33 ఏం చెప్తాడు? ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. శ్రమలు రావని చెప్పి యేసు ప్రభువు నమ్ముకుంటే శ్రమలు రావు. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు అడుగుంటారు, అమ్మా మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మీకు ఎందుకమ్మా శ్రమలు, ఎందుకమ్మా ఈ బాధలు, ఎందుకమ్మా పండగ పూట కూడా మీకు కనీసం కొడుకోవడానికి కూడా గింజలేవు అని మాట్లాడుతుంటారు కొంతమంది. అవునా? కానీ యేసు ప్రభువు ఏం చెప్పాడు? ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, అయినను ధైర్యంగా ఉండండి అన్నాడు. ఆ తర్వాత ఆ మాట పట్టుకున్నారు. ఆ మాట పట్టుకుని పౌలుతో పాటు ఉన్నటువంటి అపోస్తులు అందరూ కూడా ఏం చేశారు? ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా మేము సిద్ధమే అన్నారు. ఈ శ్రమలు అనుభవించడానికి తగిన వారం అన్నాడు ఇంకో చోట. ఏంటంట? ఈ శ్రమలు అనుభవించడానికి తగిన వారం. ఎందుకు తగిన వారము? మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో శ్రమలు అనుభవించడానికి తగిన వారమే. యేసు వారు ఎంత శ్రమలు అనుభవించాడు? ఆయన శ్రమల్లో మనం పాలివారం అవ్వాలని చెప్పేసి ఆయన యొక్క ఆలోచన అన్నమాట. కాబట్టి మనం శ్రమలు అనుభవించడానికి తగిన వారమే. కాబట్టి మనం ఈ యొక్క మనం ఆనందంగా పలానాడు జనాలు ఏమనుకుంటారంటే పలానాడు పిల్లలందరికీ పెళ్లి చేశాడు, హాయిగా మొత్తం ఎవరిదాల్లో పంచాడు, మంచిగా ఉన్నాడు, హాయిగా చచ్చిపోయాడు అని అంటారు. హాయిగా చచ్చిపోయాడు. ఎక్కడ పోయాడు? పాతాళానికి పోయాడు. ఎక్కడ పోతాడమ్మా? పాతాళానికి పోతాడు. కానీ అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం దేవుని వైపు చూసి, సృష్టికర్తని దేవుని వైపు చూసి ఆయన రాజ్య వ్యాప్తి కోసం నశించిపోతున్న ఆత్మల భారం కలిగి ఎవరైతే ఆనందంగా అనుభవించారు, దెబ్బలు తినడానికి కూడా ఏమాత్రం అక్కడ వెనకాడలేదన్నమాట. ఆ రోజునటువంటి అపోస్తులు అనేటువంటి వారు ఎన్ని శ్రమలకు కూడా ఎక్కడ వెనకాడకుండా ఇష్టపడ్డారండి. అందుకని ప్రభు ఉంటాడు, నా నిమిత్తం జల్లు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునేప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. హల్లెలూయా. చూడండి, అంటే ఎన్నో అవమానాలు, శ్రమలు, హింసలు కలుగుతాయి, కలగవని మాత్రం అనలేదు. ఎవరైతే యేసు వైపు చూస్తారో, యేసు వైపు చూసినటువంటి ప్రతి ఒక్కరికి అవమానాలు, అవహేళనలు తప్పకుండా వస్తాయి, రావని మాత్రం చెప్పాలి. అందుకని పౌలు భక్తుడు ఏమంటాడు? ఈ లోకంలో మనం అనేక శ్రమలు అనుభవిస్తేనే కానీ పరలోక రాజ్యంలోకి చేరమన్నాడు. మనం ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనుభవిస్తేనే కానీ పరలోక రాజ్యంలోకి చేరమన్నాడు. ఏమి అనుభవించకుండా, ఏ బాధలు అనుభవించాలి? దేనికి అనుభవించాలి? దేని శ్రమలు అనుభవించాలి? మనం ఏదో ఈ లోకంలో సిరి సంపదలు సంపాదించుకోవడానికి, భోగభాగ్యాలు అనుభవించడానికి శ్రమలు అనుభవించడానికి కాదు, ఒక నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి శ్రమలు పడాలి. యేసుక్రీస్తు వారు నశించిపోతున్న ఆత్మల కోసం ఆయన రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టాడు, అనేకమైనటువంటి దెబ్బలు తిన్నాడు. ఆయన ఏం చేశాడు? శ్రమలు అనుభవించాడు కనుకనే పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మనం ఏ మనిషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పౌలు భక్తులు ఏమన్నా అంటే తన ఒకటే మాట అన్నాడు. ఏమన్నా అంటే, నేను క్రీస్తుని పోలు నడుస్తున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. ఉంది కదమ్మా, గమనించాలమ్మా. అంటే అలాంటి వ్యక్తి ఆ క్రీస్తు ప్రకారం నేను నడుచుకున్నానని అక్కడ చెప్పగలుగుతున్నాడు, అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? యేసు ప్రభువుని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయనలో ఏదో తప్పు ఉందంటే ఏ తప్పు లేదు. ఇప్పుడు మనగా పౌలు ఉన్నాడు, ఆయన పుట్టుకలో పాపం ఉంటుంది, అంతే కదా, అందరూ పాపులే కదా. భూమి మీద ఎవరు నీతిమంతులు లేడు, అందరూ పాపులే. పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందుకోలేకపోతున్నారని ఆయన దైవ కుమారుడికి లోకానికి వచ్చి పవిత్రత్వం ద్వారా జన్మించి ఆయన పవిత్ర రక్తాన్ని సర్వమానవాళి పాపముల కోసం విమోచన క్రయధనముగా
ఆయన రక్తాన్ని ఆఖరి రక్త బొట్టు వరకు కార్చాడు. హల్లెలూయా. అవునా? కాబట్టి మనం ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించాడు, ఆ శ్రమలు అనుభవించి ఏం చేశాడు, శ్రమలు అనుభవించిన తర్వాత అది శ్రమలు ఎందుకు అనుభవించాడు, ఎవరి కోసం అనుభవించాడు, తోటి సహోదరుల కోసమే. మనమందరం కూడా యేసుక్రీస్తు వారికి సహోదరులమే. ఎందుకు ఆయన కూడా మానవుడిగా పుట్టాడు కాబట్టి మనం ఆయనకి సహోదరులుగా మనం నిలబడ్డాం. కుమారుడైనటువంటి దేవుడు అయినప్పటికీ ఆయన సహోదరులుగా ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి, మన తోటి సహోదరులకి మనం రక్షణ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మనకుంది. అయితే మన రక్తానికి మన యొక్క ప్రాణానికి విలువ లేదు, కానీ మనం ఏం చేయాలి, ఆ రక్షణ సిలువకు వచ్చిన సువార్తను మనం ప్రకటించాలి. ఎందుకంటే మనకు తెలుసు ఆ సిలువలో ఉన్న శక్తి ఎందుకు తెలుసు. సిలువకు వచ్చినటువంటి వార్త నశించున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అన్నది. అంటే సిలువకు వచ్చినటువంటి సత్యం కనుక నీకు తెలిసినట్టయితే దేవుని యొక్క శక్తి నీలో ఉన్నట్టు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించినాం. దేవుని యొక్క శక్తి ఎప్పుడు ఉంటుంది, ఆ సిలువకు వచ్చినటువంటి ఆ సత్యం, ఆ సిలువలో ఉన్నటువంటి సత్యం, సిలువలో ఉన్నటువంటి మర్మం ఏమిటి, సిలువలో ఉన్నటువంటి సత్యం ఏమిటి, సిలువను మర్మం ఏమిటి. ఆ సిలువలో లోక రక్షకుడు సిలువ వేయబడ్డాడు. ఆయన యొక్క రక్తం అంతా కూడా కార్చబడింది ఆ సిలువలో. అవునా? కార్చబడింది కాబట్టి మనం ఆ సత్యాన్ని మనం ప్రజలందరికీ తెలియదు. ఎందుకు సిలువలో అతను కార్చబడ్డాడు? కొంతమంది అన్ని ఏమంటారు, తెలియనటువంటి వాళ్ళు అందరూ ఏం చేతగానాడు కేసీఆర్ అంటారు. అంతే కదమ్మా. ఇప్పుడు అనేటువంటి మాటలు, కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అన్నిలు మాట్లాడేటువంటి మాటలు, లేకపోతే ఉండరు కదా వ్యతిరేక వర్గం అనేటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు, ఆ దూషణ మాటలు మాట్లాడేటు సాతానుగడి క్రియలు, సాతానుగడి సంబంధాలు ఏం మాట్లాడతారు. దేవుడైతే ఎందుకు ఆయన ఆ సిలువ మీద అంటాడు కదా, సిలువ వేసినప్పుడు పక్కన దొంగ అంటాడు కదా, నువ్వు దేవుడికి కుమారుడు దిగి మమ్మల్ని కూడా దింపు అని అంటారు కదా. అలాగే ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారన్నమాట కదా, తెలియక మాట్లాడుతూ ఉంటారు. అవునా? తెలియమాట. అయితే యేసుప్రభువు వారు ఏమంటాడు, వాళ్ళు తెలియక చేశారు కనుక వాళ్ళని క్షమించు అంటాడు. హల్లెలూయా. మనలో కూడా దేవుని యొక్క గుణగణాలు కావాలి. యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డాడు. ఆయన చంపినప్పటికీ, ఆయన్ని అంత హింసలు పెట్టినప్పటికీ కూడా ఎక్కడ ఎవరిని కూడా పల్లెత్తి మాట అనకుండా ఏమన్నాడు, తండ్రి వీరికి తెలియదు కనుక వీరిని క్షమించని చెప్పేసి ప్రార్థన చేశాడు. మనలో కూడా ఏముండాలి, ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ లక్షణాలు మనకు ఉండాలంటే, ఆ మనసు మనకి కావాలంటే మనకేం కావాలి, కనికరం కావాలి. కనికరము, దయ అనేటువంటిది అనేది మనకి కూడా ఉండాలన్నమాట. ఏముండాలి, దయ, దాని కనికరం ఉండాలన్నమాట, దయ ఉండాలన్నమాట, ప్రేమ ఉండాలన్నమాట. అలాంటిది కనుక ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం, మరి క్రీస్తు యొక్క కాడి మోయాలంటే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంకో చోట ఎక్కడ ఉందమ్మా, కీర్తన గ్రంథం ఒకసారి, ఇంకో కీర్తన గ్రంథం 103:5 చూడము. ఒక మాట చదువు. పక్షిరాజు యవనము లేని యవం తత్తదలుచున్నట్టు మేలుతో నీ ఉదయంను తృప్తిపరుచున్నాడు. హల్లెలూయా. చూడండి, మీ ఉదయాన్ని తృప్తిపరచాలంటే ఆయన వైపు చూసినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన తృప్తిపరుస్తాడని చెప్పేసి ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అది కాకుండా ఇక్కడ మనం వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును అన్నాడు. హల్లెలూయా. ప్రయాసపడి భారం చేయుచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి అంటున్నాడు. అంటే ఏంటి ప్రయాస? రకరకాల ప్రయాసాలు ఉంటాయి. మనకున్నటువంటి కుటుంబ నేపథ్యంలో కుటుంబాన్ని గడుపుకోవడానికి, కుటుంబం జరుగుదల కోసం రకరకాల ప్రయాసాలు పడుతూ ఉంటారు కుటుంబాలు. కానీ ఇక్కడ ఏ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా. ఏ భారం? ఈ భారం కాదు, పాప భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా. పాపభారం సమస్త జనులు. ఎవరు కూడా ఎగ్జామ్షన్ లేదు ఇక్కడ. ఎవరు కూడా వీళ్ళు మంచివారు అంటానికి లేదు. అందరూ పాపులే కాబట్టి పాపభారం మోసుకున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా అంటే పాపభారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ పాపభారం నుంచి మనం విడిపించడానికి మనకి ప్రభువారు వచ్చాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమవుతారు, ఆయన వైపు చూసినప్పుడు ఏమవుతారు, ఆ భారం అనేది మరి
మరి ఆయన మీద వేసాడు ఆ పాపంతో. మరి పాపంతో ఏం చేశాడు? ఇప్పుడు ఆయన సిలువ మీద ఏం చేశాడు? ఆ పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. అందుకని ఆ భారం ఆయన మీద వేసుకునేటప్పటికి ఏం జరిగింది? ఆయన సిలువ వేయబడ్డాడు. పాపిని ఏం చేశాడు? పాపిని శిక్షించాడు. పాపిని అంటే సర్వమానవాడి యొక్క పాపం ఆయన మీద వేసుకున్నాడు. వేసుకున్నటువంటి ఆయన ఏం చేశాడు? పాపి కాబట్టి శిక్షించాడు. ఏం శిక్షించాడు? సిలువ శిక్ష వేయటం జరిగింది. హల్లెలూయా! సిలువ శిక్ష వేయటం జరిగింది. మరి అందుకని ప్రభు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను పాపినని ఏ మానవుడు ఒప్పుకుంటాడో, సమస్త జనులు ఏ మానవుడు నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, కనికరించు, నన్ను పాప బంధకాలను విడిపించు, నా పాపాలను కడిగివేయి, నీ పరిశుద్ధ ఆజ్ఞలో నన్ను శుద్ధునిగా చెయ్యి, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను బాగుగా కడుగు, నన్ను శుద్ధునిగా చెయ్యి. ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా దేవుని చూడలేరు కనుక నన్ను బాగుగా నన్ను శుద్ధునిగా చేయను అని చెప్పేసి ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క చెంతకు వచ్చేసి అడుగుతారో వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళని ఆ పాపాలన్నీ కూడా పరిహరిస్తాడు. పరిహరించడమే కాదు, ఏం చేస్తాడు? ఎల్లప్పుడూ విశ్రాంతిగా ఉండే లోకం ఎక్కడుంది? పరలోకం ఉంది. ఇక్కడ కాదు. విశ్రాంతి ఉండేది ఇక్కడ కాదు. ఎక్కడ? ఆకలి దప్పు లేనటువంటి రాజ్యము, ఆకలి దప్పిక ఉండదు. ఎందుకుండదు ఆకలి దప్పిక? పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆకలి దప్పిక ఎందుకుండదు? మహిమ శరీరాలతో ఉంటాం కాబట్టి. ఈ శరీరాలు కాదు, ఈ నల్ల శరీరాలు కాదు, అక్కడ మహిమ శరీరాలతో తల మిగిలిచిపోతూ ఉంటారు. ఆకలి దప్పు లేనటువంటి రాజ్యము, రక్త మాంసాలు లేనటువంటి ఆ మహిమ శరీరాలతో ఉంటాం కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది? అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఇంకోటి ఏముండదు. అక్కడ ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటుంది. హల్లెలూయా! అక్కడ కుటుంబాలు ఉండవు. నా కుటుంబం, నీ కుటుంబం ఉండదు. ఒకటే కుటుంబం. ఏ కుటుంబం? దేవుని కుటుంబం. హల్లెలూయా! సృష్టికర్తని దేవుని కుటుంబం అక్కడ ఉంటుంది. మరి పెద్దమ్మ ఎవరు? యేసయ్య అక్కడ. అంతే కదమ్మా? పెద్ద కుమారుడు ఆయనే కదా. తర్వాత మనం అందరం కూడా దత్తపుత్రులే. హల్లెలూయా! మనం అందరం దత్తపుత్రులే. మరి ఆయన ఏం చేశాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పంపబడ్డాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పంపబడ్డాడు. మనం ఈ లోకంలో మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడ్డాం. హల్లెలూయా! ఏర్పాటు చేయబడ్డాం. గుర్తుపెట్టుకోండి. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకంలో నుంచి ఆ భోగభాగ్యాలు వదిలిపెట్టేసి ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత ఏం జరిగింది? ఆయన మరణించిన తర్వాత తిరిగి లేపబడ్డాడు. మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. హల్లెలూయా! మనమందరం కూడా దత్తపుత్రులుగా మనం సేకరించబడ్డాం. సేకరించబడి మనం ఏం చేయాలి? ఆ యేసయ్య గారి గుణగణాలు మనం కలిగి అలాంటి పని మనము చేయాలి. ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడు? మీరు మారుమనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది అన్నాడు. అనేకమైన ఉదంతాలు, ఉపమానాలు చెప్పాడు. అనేక మందికి మరి నమ్మి బాప్తిసం పొందుకున్నటువంటి వాడు ఆ రోజునే మరి అతనికంటే ముందు పుట్టినటువంటి యోహాను వచ్చి బాప్తిసం ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడే ఆ యోహాను దగ్గరే కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిసం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందుకునేవాడు రక్షింపబడిన, నమ్మని వారికి శిక్ష విధింపబడినటువంటి లేఖనాల ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఏం చేశారు? వాళ్ళు బాప్తిసం పొందుకున్నటువంటి వారందరూ కూడా రక్షింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచంలో నమ్మి బాప్తిసం పొందుకున్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి? నేను రక్షింపబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నా ఇంట్లో ఉన్నారు, నా బంధువుల్లో ఉన్నారు, మా గ్రామంలో ఉన్నారు, మా రాష్ట్రంలో ఉన్నారు, మా దేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. ఎంతోమంది నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఎవరికి కూడా రక్షణ లేదు. కాబట్టి ఏం చేయాలి? మనం వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడమ్మా? ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. చీకటి ఉండగా లేచి ప్రార్థన చేశాడు. ఈ రోజు మీలో ఎంతమంది చీకటి ఉండగా లేచి ప్రార్థన చేశారు చెప్పండి? ఈ రోజు ఎంతమంది మీరు ప్రార్థన చేశారు? మెలుగు రాలేదు కొంతమందికి. అంతేనా? మెలుగు రాలేదు వస్తుంది. కొంతమంది 7 దాకా లేవరు, 8 దాకా లేవరు. నిజంగా నేను చెప్తున్నానమ్మా, ముఖాన్ని చెప్తున్నాను. ఎవరైతే చీకటితో లేవరో వాడు దరిద్రం అనిపిస్తారమ్మా. అందులో డౌటే లేదు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చినాయి కదా, పగలు రాత్రి అంతా డ్యూటీలు చేసేటండి వచ్చినాయి కదా గవర్నమెంట్లు. ఇవన్నీ ఏది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ రకరకాలుగా వచ్చినాయి కదా. దానివల్ల ఏమవుతున్నారు? పాపం రాత్రంతా వెలుగుతూ ఉండి పొగలు నిద్రపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కొంతమంది. అవునా? వాళ్ళు కొంచెం అనీజీగా ఫీల్ అయిపోతుంటారు. సరైనటువంటి నిద్ర లేవలేకపోతూ ఉంటారు. కానీ వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే అది కూడా దేవుని చిత్తం కాదు. అది అలాంటిది కూడా దేవుని చిత్తం కాదు. ఎందుకంటే ఇప్పుడు అంతా
లోకమంతా మారిపోయింది కాబట్టి ఇష్టానుసారంగా మానవ ఆలోచన కాబట్టి అలా జరుగుతుంది. కానీ ఏం జరగాలి? పగలున్నంత వరకు ప్రార్థన చేయాలి, అవునా? పగలున్నంత వరకు పని చేయాలి, రాత్రి ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి. అది దేవుని యొక్క చిత్తం. రాత్రంతా పని చేయటం, పగలు నిద్రపోమని దేవుడు చెప్పలేదు బైబిల్లో. ఇది దేవుడి మాట కాదు. పగలున్నంత వరకు పని చేయాలి, నీకు ఏ పని వచ్చినా పని శక్తివంతంలో చేయాలి. రాత్రి ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలి, శరీరానికి విశ్రాంతి తీసుకోవాలి. కానీ అంత తలకిందులు అయిపోతుంది. రాత్రి అంతా పని చేయటం, పగలు నిద్రపోవటం. కానీ మనకేముంది? చీకటి ఉండగానే లేచి ప్రార్థన చేయాలి. చీకటి ఉండగా లేచి ఇంకా కళ్ళు తెరిచాను అంటే ప్రభువా నీ కృపే కదా నాయన. ఈ మాట ఎవరైనా చెప్పారు? ఇవాళ మీరు ఎవరన్నా కళ్ళు తెరిచారంటే ఇవాళ నీ కృపేనంటే లేవగానే ఏమన్నా అన్నారా? ఎవరు జరుగుతుంటన్నా ఎవరైనా చెప్పుకున్నారా? చెప్పడం ఎందుకు చెప్తారు? ఏదో ఒకరైతే ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ ఏం చేయాలి? లేవగానే ప్రభువా నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచే వందనాలు ప్రభువా, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం అంతా సజీవ లెక్కలో ఉంచే వందనాలు ప్రభువా, మరి నా తల్లి తోడబుట్టిన అందరం కూడా సజీవ లెక్కలో ఉంచాను వందనాలు ప్రభువా, సంఘ బిడ్డలు అందరూ కూడా సజీవ లెక్కలో ఉంచే వందనాలు ప్రభువా, నా తండ్రి ఇంటి వారు, తల్లి ఇంటి వారు, బంధువులు అందరూ కూడా సజీవ లెక్కలో ఉంచే వందనాలు ప్రభువా, మా గ్రామ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచాలందరూ కూడా సజీవ లెక్కలో ఉంచే వందనాలు ప్రభువా, యెరూషలేము క్షేమం ఇచ్చే వందనాలు ప్రభువా. వందనాలు చెప్పాలి. మనం సజీవ లెక్కల నుంచి వందనాలు ప్రభువా. మరొక దినాన్ని దయాకరంగా ఇచ్చామని వందనాలు ప్రభువా. మళ్ళీ సెకండ్ రిపీట్ అన్నమాట. మరో దయాకరంగా ఇంకో రోజు దయాకరంగా ఇచ్చామని. ఈ రోజు చూడనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా ప్రభా, నాకు ఇంకా మరో దినాన్ని దయాకరంగా ఇచ్చావు. అంతేకాదు నా ఇంటి వారు అందరికీ కూడా ఇచ్చావు. అందరికీ అలాగే వస్తున్న సంఘ బిడ్డలు అందరికీ కూడా మరో దినాన్ని దయాకరణ ఇచ్చావు. వందనాలు ప్రభా. కృతజ్ఞతాపూర్వకంగా చెల్లారు. ఆ తర్వాత లాస్ట్లో కళ్ళు తెరిచి నన్ను ఇంకా ఆరోగ్యంగా ఉంచామని వందనాలు ప్రభా, నన్ను ఇంకా ఈ రీతిగా ఉంచావు వందనాలు ప్రభా, నాకు ఇంకా నేను మాట్లాడగలుగుతున్నాను ప్రభా, వందనాలు ప్రభా. నేను మాట్లాడగలుగుతున్నానంటే నీ కృపే కదా నాయన. ఇంకా నేను కళ్ళు తెరవగలను, నీ కృపే కదా ప్రభా. అప్పుడు దేవుని వాక్యాన్ని చదివేసి నేను కళ్ళు తెరిచానంటే నీ కృపే కదా ప్రభా, నీకు వందనాలు ప్రభా అని మనం దేవునికి కృతజ్ఞతను చెల్లించాలి. ఎంత ఒకటమ్మా, అప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎంతసేపు ప్రార్థన చేసినా కూడా తక్కువే. అది గుర్తుపెట్టుకోండి. నేను అర్ధగంట చేశాను, పావు గంట చేశాను, పరగంట చేశాను. ఇందాక నేనమ్మా అక్కడ చర్చికాడ వాక్యం చెప్తా ఉంటే బడుద్దాయిలు కూర్చున్నారమ్మా. కూర్చున్నటువంటి వాళ్ళు పోయి బయట కూర్చున్నారమ్మా. బయట అంటే నాకు కనపడకుండా కూర్చున్నారు. కనపడక కూర్చుంటే వాళ్ళు అసలు బైబిల్ చూడరు. ఆ తర్వాత అసలు చెప్పేది విన్నకూడదు. ఏం చేస్తారు? సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఎందుకంటే కొవ్వెక్కి. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది నెమ్మది వస్తుందన్నమాట. కొంతమందికి నెమ్మది వచ్చిన తర్వాత దేవుని మాటని లెక్క చేయరు. చెప్పే పోదు అన్నట్టుగా ఉంటున్నారనమాట. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటారు. ఈ రోజున గర్వం వస్తుందన్నమాట జనాలకి. కొంచెం నెమ్మది వచ్చేసారు. అంతకుముందు తిండి లేకపోతే తిండి దొరికిందనుకో అప్పటికే గర్వం. తిండి లేకపోతే గర్వం, బట్టలు లేకుండా ఉన్నట్టు బట్టలు ఉన్నప్పుడు గర్వం, 10 జతల బట్టలు ఉంటే గర్వం, లేదా కొంపు ఉంటే గర్వం, బైక్ లేకపోతే బైక్ వస్తే గర్వం, రకరకాలుగా ఏది లేకపోయినా కూడా ఏదో వాటిని చూసుకుని గర్వపడుతున్నారు. ప్రార్థన చేసేవా చెప్పడానికి దేవుని ముందు ఏమి నిలబడతారమ్మా? ఏదన్నా చిన్న సమస్య వస్తే, ఇందాక ఒక ఇన్సిడెంట్ జరిగి అయ్యా ఏదో ఇట్లాంటి దర్శనం వచ్చిందయ్యా, ఇట్లాంటి మాట వచ్చిందయ్యా, ఇట్లాంటి కళ వచ్చిందయ్యా అని అంటే దానికి కారకుడు ఎవరు? ఒక సమస్య కుటుంబంలో బయలుదేరుతుందంటే దానికి కారకుడు ఎవరు? కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడే దానికి కారకుడు. కుటుంబ యజమానే కారకుడమ్మా. గమనించాలి. కుటుంబంలో ఒక సమస్య వచ్చి పడుతుందంటే, నీ పిల్లలకు కానీ, నీ భార్యకు కానీ, నీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చి పడుతుందంటే దానికి కారణం ఏంటంటే కుటుంబ యజమానుడే కారణం. అందులో సందేహమే లేదు. ఏమంటారమ్మా? కుటుంబ యజమానుడు ఆడ మనిషా మగ మనిషా? మగ మనిషి. మగవాడు అనేటువంటి వాడు ఏం చేయాలి? చీకటి ఉండగా లేచి దేవునికి మొరపెట్టుకోవాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా నా కుటుంబాన్ని ఈ రీతికి ఉంచావు ప్రభా, నా భార్య బిడ్డలు ఈ రీతికి ఉంచావు నాయన, నీకు వందనాలు ప్రభా, నువ్వు చేసినటువంటి మేలు బట్టి కొందనాలని చెప్పేసి ప్రతి ఉంటున్నటువంటి కుటుంబ యజమానుడు అనేటువంటి వాడు దేవుని పాదాలు పట్టుకొని దేవునికి విధేయత చూపించాలి. సరే లేరు, అంతా తాగుబోతులు, తందనాలు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి? తెలుసుకున్నటువంటి ఇంటి ఆడబిడ్డ ఏం చేయాలి?
ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, ఉపవాసంతో కన్నీటితోటి ప్రార్థన చెయ్యాలి. చేస్తే మనం ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తాడు దేవుడు? ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటం ఆయన వంతు. హల్లెలూయా. ఓకేనా? కాబట్టి మనం ఏముంది ఇక్కడ? భారం మోసిన సమస్యలు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు. హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి పోతే మన పాప భారాన్ని కనుక, మన పాపమంతా కూడా ఆయన మీద వేసినట్టయితే ఏం చేస్తున్నాడు? ఆయన మన పాప బంధకాలను జడిపించి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం ఆయనే నిజమైన రక్షకుడు, నా పాపాల కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడని ఎప్పుడైతే నమ్మి బాప్తిస్మం తీసుకుంటున్నామో మన యొక్క పాప భారం అంతా కూడా ఆయన మీద వేసినప్పుడు ఏమవుతుంది? మనకి విశ్రాంతిలోకి వస్తుంది. ఏది? దేనికి? పరలోక రాజ్యానికి మనకి హక్కుదారులం అవుతున్నాం. హల్లెలూయా. విశ్రాంతిలోకి వెళ్తున్నాం. ఎక్కడెక్కడ? నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానండి. ఎక్కడ విశ్రాంతి? భూమి మీద కాదు విశ్రాంతి, భూమి మీద ఉండగా కాదు విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి ఉంటుంది? నిత్య విశ్రాంతి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. అక్కడ ఎంతకాలం మనం విశ్రాంతిలో ఉంటాము? భూమి మీద ఎంతకాలం ఉంటాము? పరలోకంలో ఎంతకాలం ఉంటాము? భూలోకంలో ఉండేది చూస్తున్నాం కదా, 20 సంవత్సరాలు కూడా బతకనాడు ఉన్నారు, 50 సంవత్సరాలు బతకనాడు ఉన్నారు, 60-70 సంవత్సరాలు బతకనాడు ఉన్నారు. ఏడో 100 కొడుకుంటారు. ఇది మా ఇంటికాడ ఒక ఆమె ఉంది అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మా ఇంటికాడ మేనేజ్ చేస్తుంటుంది కదా ఒక ఆమె, ముసలమ్మ కొంద ఉందిగా, ముసలమ్మ అనలే, యాక్టివ్ మెంబర్ ఆమె, శుక్ల అని ఆమె. అక్కడ మన అక్కడ యూపీ ఆమె అనుకుంటా. వాళ్ళు ఇక్కడికి వాళ్ళు వచ్చారు. భర్త కూడా మన మధ్య చనిపోయాడు ఇక్కడ మన అపార్ట్మెంట్లోనే. ఆమె 71 సంవత్సరాల వయసు. మన ఇంట్లోకి వచ్చి చూస్తే 71 సంవత్సరాల వయసు. ఆ పొరపాటుని ఏ పని మనిషిని కూడా పెట్టుకోదు. ఎందుకో తెలుసా? డబ్బులు లేకనా? ఇంట్లో 3 లారీల సామాన్ ఉంది, 3 లారీల సామాన్ ఉంది, 3 బెడ్రూమ్లు ఇల్లు, 3 లారీల సామాన్ ఉందమ్మా. ఎంత అందంగా ఉందంటే అపార్ట్మెంట్లో ఏ ఇల్లు అంత అందంగా లేదు. ఉండేది ఆమె ఒక్కతే. ఎట్ట ఉందో తెలుసా? ఆమె పొట్టలేదు, గిట్టలేదు, ఏం లేదు. రోజు తింటే 2 పూటలు ఏదో తింటే ఏం చేస్తారు? 2 చపాతీలు తింటారు. ఏం తింటారు? చపాతీలు మాత్రమే తింటారు. ఏమి తింటారు? అన్నం తిందు, అసలు అన్నమే తిందు. తింటావు అన్నం అంటే ఎప్పుడైనా వారానికి ఒకసారి తింటాడు, వారానికి ఒకసారి అంటే అది కూడా ఇది తింటారు. ఆమె పైనుంచి కింద మోటార్ లేదంటే దర్రం దిగి వస్తుంది కిందకి, ఆ నీళ్ళు కిందకి దిగి వస్తుంది. ఏదో దిగొస్తారు 75 సంవత్సరాల వయసులో. తిండి తక్కువ, పని ఎక్కువ. తక్కువ తిండి తినేవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారమ్మా, ఎక్కువ తినేవాళ్ళు తొందరగా పోతారు. నాయన ఇక్కడ తిండి లేదురా బాబు, తొందరగా పోరని తీసేస్తారు. అదే జరిగేది. నిజంగా ఆ మనిషిని చూస్తే నవ్వొచ్చింది. అసలు ఎంత మళ్ళీ ఇతరులకి మంచి చేయాలంటే తపన కూడా ఉంది ఆ మనిషిలో. ఇప్పుడు 100 ఏళ్ళు బతుకుతున్నాయి నేను. అయితే నేను లండన్లో కొడుకున్నాడు, అమెరికాలో కొడుకున్నాడు. అందుకని కొడుకు దగ్గరికి పోయేసి అక్కడికి పోయి సోషల్ వెల్ఫేర్ సిస్టమ్ ఉంటాయి కదా, ఆ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు చేరేసి నేను అక్కడ పరిచయం చేస్తానయ్యా అంటాను. ప్రజాసేవ, ఇతరులకు సేవ చేసేటువంటి వాటిల్లో సంస్థల్లో చేరి నేను కూడా అక్కడ జాబ్ చేసినట్టుగా జాబ్ చేస్తూ వాళ్ళకి సేవ చేస్తున్నాయి. 100 ఏళ్ళు బతుకుతున్నాయి అంటాను. 100 ఏళ్ళు ఉంటాను కదా అంటాను. ఆ మనిషి సాగు కష్టమ్మా. ఎందుకు? కష్టపడేటట్టు మనస్తత్వం కనిపిస్తుంది అక్కడ. ఏమా? ఎవరికి ఫలితం దక్కుతుంది? కష్టే ఫలి అంటారు కదా. కష్టపడ్డాడే ఫలితం దక్కుండు. కానీ ఈయన పొట్టలు పెంచుకొని నిద్రపోయే వాళ్ళకి ఎట్లా వస్తుందమ్మా ఫలితం? వస్తుందా? ఇప్పుడు మనం విశ్రాంతిలోకి వెళ్ళాలంటే, ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి నిత్యానందంలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ కష్టపడాలి. ఏసై రాకడ వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడతాం. నిలబడ్డప్పుడు నీ లెక్కను చూపించంటే అయ్యా 2 ప్లాట్లు కొన్నానయ్యా, 4 ఇల్లు కట్టానయ్యా, 4 తులాల బంగారం కొన్నానయ్యా, 4 పిల్లలు 4 ఇల్లు కట్టించానయ్యా. ఏం చెప్తావా? ఆ విశ్రాంతిలోకి వెళ్ళాలంటే, ఆ నిత్యానందంలోకి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఏం చేయాలి? కష్టపడాలి. యేసు ప్రభు శిష్యులు, ఆయన పిలిచినటువంటి శిష్యులు కష్టపడ్డారా లేదా? ఏమన్నా వాళ్ళు తిండి కోసం ప్రాకులాడారా? ఏమా? ఆ రోజున చేపలు పట్టే వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు ఏమైనా తిండి కోసం పాకులాడారా? లేకపోతే వెనకేసుకోవడానికి పాకులాడారా? లేకపోతే మంచి సుఖమైన జీవితం జీవించడానికి పాకులాడారా? దేనికి పాకులాడారు వాళ్ళు? దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించాలి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడ్డారు. కనుకనే వాళ్ళు జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. ఆ విశ్రాంతిలోకి వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. ఆ విశ్రాంతిలోకి వెళ్ళి ఉన్నారు వాళ్ళు. జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఎక్కడుంది? నిత్యానందం. ఎంతకాలం? మనం అనుకుంది ఇందాక
20 సంవత్సరాలు కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు, 50, 70, 80 సంవత్సరాలు కావచ్చు బతకొచ్చు. లేకపోతే ఇందాకన్నట్టు ఆ ముసలి 100 సంవత్సరాలు, ముసలి మట్టి ఊరుకోదేమలే, ఆ 100 సంవత్సరాలు బతకొచ్చు. అదే కదమ్మా. కానీ ఇక్కడ ఉండేది 100 సంవత్సరాలు కావచ్చు, అక్కడ ఉండేది లెక్కలేని సంవత్సరాలు. లెక్కలేని సంవత్సరాలు అంటే సముద్రంలో నీటి బొట్లు ఎవరైనా లెక్కగలుగుతారా? సముద్రంలో నీటి బొట్లు కనీసం మన డబ్బాలో ఉన్నటువంటి డ్రమ్ములో ఉన్న నీటి బొట్లు లెక్కలేరు. అంతే కదమ్మా. ఒక డ్రమ్ము నీటి బొట్లే లెక్కలేరు, కానీ సముద్రంలో నీటి బొట్లు లెక్కేస్తారా? లెక్కలేరు. దానికి అర్థమే లేదు. అలాగే మనం జీవించబోయేటువంటి సంవత్సరాలు, మనం భూమి మీద జీవించే సంవత్సరాలేమో నీటి బొట్టు అంతా, ఒక్క నీటి బొట్టు అంతా. మనం పరలోకంలో ఆ విశ్రాంతిలో నిత్యానందంలో జీవించేటువంటి సంవత్సరాలు లెక్కేసుకుంటే ఎంత పడుతుందో లెక్కలేదు. సముద్రంలో అంతా అన్ని సంవత్సరాలు. మనం దేనికోసం కష్టపడాలి? ఇప్పుడు దేనికోసం కష్టపడాలి? ఇల్లు కట్టుకోవడానికి కష్టపడాలా? బంగారం కొనుక్కోవడానికి కష్టపడాలా? దేనికోసం కష్టపడాలి? మీరు అట్నే చెబుతారు అయ్యా, ఇల్లు లేకపోతే చెప్తాయ్యా, బంగారం లేకపోతే రేపు చచ్చేటప్పుడు ఎవరు చూస్తారయ్యా? ఆడవాళ్ళతో అంతే, బంగారం లేదు ఎవరు చూస్తారయ్యా? మా అమ్మ అంతే ఆడు ఇట్లా ఉంటుందమ్మా. దేనికోసం కష్టపడాలి? ఇప్పుడు మనం ఆత్మల సంపాదన కోసం కష్టపడాలి. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం కష్టపడాలి. అలా కష్టపడినట్లయితే, ఇక్కడ కష్టపడితే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. ఎక్కడ? ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళి ఆ నిత్యానందంలోకి మనం వెళ్ళగలుగుతాం. లేకపోతే మనకి పర్మిషన్ లేదు, వీసా లేదు. పరలోకానికి పర్మిషన్, వీసా రావాలి కదా. ఆ వీసా రావాలంటే ఏం చేయాలి? అన్ని హక్కు, అన్ని అర్హతలు ఉండాలి కదా. ఊరికైనా వస్తాయా? ఊరికి రావు. ఒక దేశానికి వెళ్ళడానికే వీసాల మీద వీసాలు చెక్కింగ్లు ఉంటారు, అవునా? మరి పరలోకానికి వెళ్ళాలంటే దేవుడి దగ్గర నుంచి రావాలి వీసా. ఇక్కడ మనుషుల దగ్గర, ఇక్కడ మనుషులు ఇచ్చే వీసా ఇది. ఈ భూమి మీద ఒక చోట అంటే పెద్ద వీసా కావాలి, దానికి దత్తంగా ఉంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గర నుంచి వీసా కావాలి, అవునా? ఆ పర్మిషన్ రావాలి కదా. రావాలంటే ఏం చేయాలి? మనం దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. ఆయన కోసం ఎదురు చూడాలి. ఆయన రాజ్యం వెళ్ళాలనేటువంటి ఆతృత మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి, ఎల్లప్పుడూ సంతోషంగా రాజ్యానికి నేను వెళ్ళాలి అనేటువంటి ఆతృత ఎప్పుడైతే కలిగి ఉంటారో వాళ్ళు దేవుని యొక్క చూస్తారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడతారు. హల్లెలూయా, అవునా? దేవుని కృపను బట్టి నాకు మైకి లేకపోతే ఇబ్బంది లేదు కదా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హల్లెలూయా. విశ్రాంతి అంటే నిత్యమైనటువంటి విశ్రాంతి. అందుకని ఇప్పుడు మనం చనిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళు ఇక్కడ బాధలు తట్టుకోలేక దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ప్రేమించినటువంటి బాధలతో పడుతున్నటువంటి వాళ్ళని ఆ బాధల నుంచి విముక్తి కలిగజేసి నిత్య విశ్రాంతిలోకి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. మనం దేవునిలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తున్నారు. మనమైనా చనిపోతే ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం. బాధపడాల్సినటువంటి అవసరము లేదనమాట. ఓకే, విశ్రాంతిలోకి వెళ్తారు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. అది నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి దేవుని మనసు ఎలాంటిదో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనసు ఎలాంటిదో మనం తెలుసుకొని ఆ ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క ఆయన దగ్గర మనము నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలి? ఆయన దగ్గర మనము నేర్చుకున్నట్టయితే ఆయన గుణగణాలు కావాలి. ఆయన ఎలాంటి గుణం? ఎవరినైనా కూడా
క్షమిస్తాడు, ఎలాంటి వారిని కూడా ప్రేమిస్తాడు. ప్రేమించే గుణము, క్షమించే గుణం ముఖ్యమైనటువంటి గుణాలు. అవునా? దీన మనసు కలిగినటువంటి ఎవరు ఎక్కడ కూడా గర్వంతో, అహంకారంతో, కోపంతో మాట్లాడిన దాఖనాలే కనిపించం. కాబట్టి మనం కూడా ఏం కావాలి? అలాంటి ప్రేమ కలిగి ఉండాలన్నమాట, అలాంటి భావన కలిగి ఉండాలన్నమాట. మనము ఇలాంటిది ఉన్నప్పుడు భారం ఎందుకు అవుతుంది? అలాంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు కలిగి ఉంటే అది భారం ఎందుకు అవుతుంది? ఏంటది భారం? అందరినీ కూడా ప్రేమించే మనసు. అలాంటి మనసు ఉంది కాబట్టి అది భారం ఎట్టవుతుంది? అందరి ప్రేమను పొందుకుంటారు, అందరి యొక్క ప్రేమని పొందుకుంటారు. కనికరించే మనసు, దయ చూపించే మనసు, ప్రేమించే మనసు, జాలి చూపించే మనసు ఎన్ని ఉన్నట్లయితే అందరు దయను పొందుకుంటారు. అవునా? అందరి మీద ప్రేమ చూపించగలిగినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు? ఆ ప్రేమని చూపించగలుగుతారు. మనం ప్రేమ చూపించినప్పుడు వాళ్ళు కూడా ప్రేమను చూపించగలుగుతారు అన్నమాట. కాబట్టి ఇది భారం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? అలా గనక క్రీస్తు కలిగినటువంటి ఆ మనస్సు కనుక మనం కలిగి ఉన్నట్లయితే ఏమవుతుంది? మనము కూడా ఆ యేసు ప్రభువు ఈ లోకంలో జీవించి ఉండగా ఏం చేశాడు, ఏ విధంగా సువార్తను ప్రకటించాడు, అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి? అలాంటి సిలువను గురించిన సువార్త, యేసుక్రీస్తు ప్రభు ఎవరు, ఆయన గురించి తెలియని సువార్తనుగా ప్రకటించినట్లయితే మనం ఏమవుతాము? మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి ఏ విధంగా లేపబడ్డాడో అలాగే మనం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపబడి మనం కూడా విశ్రాంతి లోకానికి వెళతాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే రాజ్యానికి మనం వారసులం అవుతాం. హల్లెలూయా. మరి తెలివి గలవాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు చేసినటువంటి పని ఏంది? ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు ఆడు ఉన్నాడు ఎవరు? మన ఇండియాలో గొప్పవాడు ఎవడు? ఇండియాలో డబ్బు ఉన్నటువంటి గొప్పవాడు అంబానీ, ముఖేష్ అంబానీ కదా. అంతకంటే గొప్పవాడు మన యొక్క ఇండియాలో ఎవరు లేరు. కానీ ఆ ప్రపంచంలో వాటి పేరు కూడా బయటకు వస్తానమాట. పలా 4వ వాడు 3వ వాడు అని కూడా వస్తానమాట ప్రపంచ కుబేరులోని. అలా అలాంటి వాడికి ఈ లోకంలో అయితే ధనం పోగేసుకుంటున్నాడు, కానీ పరలోక ధనాన్ని నేను పోగేసుకుంటున్నాడా? లేదు, వాడికే లేదు. వాడికి పరలోక ధనం పరలోకానికి పోయేటువంటి అవకాశమే లేదు. కానీ పరలోక ధనాన్ని ఇంకేం సంపాదించుకుంటాడు? కాబట్టి మనం వాటి మీద మనం మనసు పెట్టుకోకుండా ఎవరి మీద మనసు పెట్టుకోవాలి? యేసు వైపు మనం చూడాలి. ఆయన మనసు ఏంటంటే ఎవరు కూడా నశించిపోకూడదు అనేటువంటి మనసు ఆయన పొంది ఆ విధంగా శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు. ఆయన సువార్తము ఎంత యవన వయసులోనే 33 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ఆయన దేవుడిచ్చిన పని, దేవుడు అప్పగించిన పని ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేశాడు. ఆయన మరి ఆ దేవుడు చెప్పిన పని చేశాడు కాబట్టి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ఆయన సిలువ వేయబడిన తర్వాత చనిపోయి తిరిగి మరి 3వ దినాన లేపబడ్డాడు. హల్లెలూయా. మరి మనము కూడా తిరిగి లేపబడాలన్నటువంటి ఆశ కనుక ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? ఆయన వైపు చూడాలి. హల్లెలూయా. మనం ఆయన వైపు చూస్తున్నట్లయితే, దేవుని వైపు చూస్తున్నట్లయితే, దేవుని వైపు ఎలా చూస్తాం? ప్రార్థనతోటి మనం ఆయనతోటి గడపాలి. ఎక్కువ సమయం ప్రార్థనతో గడపాలి. ప్రార్థనలో గడిపినట్లయితే మనం ఆయన యొక్క గుణగణాలు వస్తాయి. అంటుంటారు కదా కొంతమంది, మనం 6 నెలలు వాడితో సహవాసం చేస్తే వాడు వీడు అవుతాడు. కొంతమంది నేను చూస్తున్నాను, మన సంఘంలోని యవనస్తులు కొంతమంది చూస్తున్నాను, ఏం చేస్తున్నారు? నేను చెప్పే మాట మాత్రం ఒక్క రవ్వ కూడా వెళ్ళలేదమ్మా. ఆ దరిద్రుడు చెప్పే మాటలు వెళ్ళేసి ఈడు వాడైపోతున్నాడు. అప్పుడు దాకా ఈడకున్నాడు కొంతమంది, తర్వాత వాడి వైపు వెళ్ళిపోయి వాడైపోతున్నాడు. అంటే తాగుబోతాడు తోడవుతున్నాడు. ఈ మధ్య ఏమైపోతున్నాడు? వాడు ముంచేస్తున్నాడు, కొంత ముంచేస్తున్నాడు. ఈ విధంగా తయారైపోతున్నాడు. అలాంటి మనస్తత్వం కలిగి ఉంటా ఉన్నారన్నమాట. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో ఎలా సహవాసం చేస్తావు? ప్రార్థన అనేటువంటి ఆయుధం ద్వారా దేవునితో సహవాసం చేస్తే ఆయన యొక్క గుణగణాలు మనకి వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన గుణగణాలు మనకి రావాలంటే ఆయనతోటి మనం సహవాసం చేయాలి. ఎక్కువ సమయం ఆయనతో ప్రార్థన చేయాలి. వాక్యమే దేవుడు. ఎక్కువ సమయం బైబిల్లో ధ్యానించడంలో మనం సమయాన్ని గడపాలి. ఎక్కువ సమయం బైబిల్ ధ్యానించడంలోను, ప్రార్థన చేయటంలోను. ప్రార్థన చేయటం అంటే ఆయనతోటి మనము మాట్లాడటం. ఆయన గుణగణాలు మనకి వచ్చేలాగా ఆయనతో సహవాసం చేసినట్టయితే ఆయన గుణగణాలు మనకి రావడానికి వీలవుతుంది. కాబట్టి మనం అలాంటి మనస్సు మనం కలిగి ఉన్నట్లయితే, మనము ఆయన దగ్గర నేర్చుకున్నట్లయితే అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకును అంటున్నాడు. హల్లెలూయా. అలాంటి యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకొని ఆయనకు ఉన్నటువంటి మనస్సు కనుక మనం కలిగి ఉన్నట్లయితే, ఆ ప్రకారంగా మనం చేసినట్లయితే మనం విశ్రాంతిలోకి వెళ్ళగలుగుతాము. ఆ నిత్య రాజ్యానికి వారసులమి కాగలుగుతాము. నిత్య రాజ్యము, పరలోక రాజ్యం అనేటువంటి ఆలోచన లేకపోయేటట్టయితే
ఇక్కడ భూమి మీద జీవించేది సముద్రంలో నీటి బొట్టు అంతా నీటి బొట్టుకి ఎంత నీటి బొట్లు ఎన్ని ఉంటాయి లెక్క చూసినట్టయితే ఒక్క నీటి బొట్టు అంతా మనం భూమి మీద చూపించేది. సముద్రంలో ఉన్నటువంటి ఎన్ని నీటి బొట్లు ఉంటాయి? లెక్కలేనటువంటి నీటి బొట్లు ఉంటాయి. వాటికి లెక్కలేదు. లెక్క పెట్టగలిగేవాడు భూమి మీద కూడా ఎవడు కూడా లేడు. అంత లెక్క అన్నమాట. మనం ఈ భూమి మీద ఉండేది ఒక్క నీటి బొట్టు అంత సంవత్సరాలు అయితే ఆ పరలోకంలో ఉండేది లెక్కలేనటువంటి సంవత్సరాలు ఉంటాం. తెలివిగల్లాడు దేనికోసం ప్రయాసపడతాడు? ఇక్కడ సుఖభోగాలు అనుభవించాలని ప్రయాసపడు. కొంతమంది అంటారు, ఏమరా అట్లా చేస్తున్నావు, నరకానికి పోతావురా, ఎవరు చూసి వచ్చాడు నరకానికి అని మాట్లాడతారు. అంతే కదమ్మా మాట్లాడేది. అరే దొంగతనం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, అరే నువ్వు నరకానికి పోతావురంటే ఎవరు చూడొచ్చారు, తిను తాగు ఎంజాయ్ చేయి, సరదాలు గడుపు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మూర్ఖంగా మాట్లాడుతుంటారు. కానీ వాడు జీవించేది ఎక్కడికి ఎన్ని సంవత్సరాలు? ఒక నీటి బొట్టు అంతా, సముద్రంలో నీటి బొట్టు అంతా వాడు ఇక్కడ భూమి మీద జీవించే సంవత్సరాలు. కానీ అక్కడ జీవించే సంవత్సరాలు లెక్కలేని సంవత్సరాలు. మరి తెలివి గల్లవాడు, జ్ఞానం కలిగిన ఉంటాడు, బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఏటి కోసం ప్రయాసపడతాడు? ఈ 3 నాళ్ళ ముచ్చట, 3 రోజులు ఉండేటువంటి భూమి మీద ఉండే 3 నాళ్ళ ముచ్చట కోసం ఇష్టానుసారంగా జీవిస్తాడా? కోటాను కోట్ల సంవత్సరాలు, లెక్కలేని సంవత్సరాలు ఆనందమయంగా సంతోషంగా జీవించేటువంటి ఆ జీవితం కోసం ఇక్కడ కష్టపడాలని ప్రయత్నం చేస్తాడా? ఒకసారి ఆలోచించండి. ఆ పరలోకం అనేది తెలియకపోతే, ఆ నిత్యానందం అనేది తెలియకపోతే నువ్వు క్రైస్తవుడు రాలివేదే కాదు, నువ్వు క్రైస్తవుడు కానే కాదు. గుర్తుపెట్టుకోండి. పరలోకం అనేటువంటి కాన్సెప్ట్ అనేది లేకపోతే, పరలోకం అనేటువంటి ఆలోచన నీకు లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు రాలువే కాదు. అది శరీర సంబంధికమైనటువంటి భక్తి చేస్తున్నారు. ఈ శరీరం మట్టుకే చాలు యేసయ్య అనుకుంటే మనుషులందరిలోకి దౌర్భాగ్యురాలివి అని చెప్పేసి మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా. మనం ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ కొంచెం కాలమే నీవు కనుక దేవుని వైపు చూసినట్లయితే దేవుని యొక్క శక్తిని పొందుకొని మరణాన్ని ఓడించి తిరిగి లేపబడి పరలోక రాజ్యానికి వెళ్తాం. హల్లెలూయా. ఆయన వైపు చూసినట్లయితే సృష్టికర్త అనే దేవుడు, ఆయనకు రూపం లేదు కదా. రూపం లేనటువంటి దేవుడు రూపం ధరించుకొని మన కోసం మానవుడిగా మారి 2000 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చాడు. 2020 సంవత్సరాలు వచ్చి ఏం చేశాడు? 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు నిండిన తర్వాత బాప్తిసం పొందుకొని ఎందుకు మానవులందరూ కూడా ఆ విధంగా తమ తప్పిదాలు ఒప్పుకొని బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందుకునేటువంటి నమ్మి బాప్తిసం పొందుకునేటువంటి వాడు రక్షింపబడతాడు. శిలువ మీద నా కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడు యేసయ్యని ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకుంటారో, పశ్చాత్తాపంతో నా పాపాల కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడని, నన్ను పాపాలకు విడిపించాడని చెప్పి ఒప్పుకొని ఎవరైతే నేట బాప్తిసం పొందుకుంటారో వారు రక్షింపబడతారు. హల్లెలూయా. రక్షింపబడిన తర్వాత నమ్మి బాప్తిసం పొందుకున్నంత సరిపోతుందా? నమ్మి బాప్తిసం పొందుకున్నంత మాత్రం సరిపోదు. ఏం చేయాలి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. వాడంతా కూడా శిష్యులంతా ఏం చేశారు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం యేసు ప్రభువు వారి మాటకి విధేయత చూపించి తండ్రి మాటకి విధేయత చూపించాడు కుమారుడైనటువంటి యేసయ్య. అలాగే కుమారుడైనటువంటి దేవుని యొక్క మాటకి విధేయత చూపించారు ఆయన యొక్క శిష్యులు. చూపించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రపంచమంతా చెదరిపోయారు, సువార్తను ప్రకటించారు. హల్లెలూయా. ఎందుకంటే కొద్ది కాలమే కదా మనం భూమి మీద ఉండేది, కొద్ది రోజులే కదా మనం భూమి మీద ఉండేది. కానీ వాళ్ళ ఆలోచన ఏంది చూడండి. ఎక్కువ సమయం చెప్తే మీకు పోదు. 2 కొరింథీ 4వ అధ్యాయం. రెండవ కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక, చూడండి ఏం చూస్తున్నట్ట, కంటికి కనిపించే వాటిని చూడటం లేదు. కంటికి కనిపించే బంగారం వైపు, బిల్డింగుల వైపు, వస్త్రాల వైపు, తిండి వైపు మేము చూడటం లేదు. దేని వైపు చూస్తున్నాం? ఈ కంటికి కనిపిస్తున్నాయి. కంటికి కనిపించే వాటి వైపు చూడక, కంటికి కనిపించే వాటి చూడక అదృశ్యమైన వాటిని నిదానించుచున్నాము. అదృశ్యమైనవి ఎక్కడ? పరలోకంలో చూస్తున్నారు. హల్లెలూయా. పరలోకంలో ఉన్న వాటి చూస్తున్నాం. పరలోకంలో ఆ యొక్క మరి దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సింహాసనాన్ని,
ఆ సింహాసనం మీద సింహాసనాసీనుడైనటువంటి ఆ పరలోకపు తండ్రిని చూస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ పరలోకపు మరి ఏ విధంగా ఉంటుందో చూస్తున్నారు. అక్కడ నిత్యానందం ఎలా ఉంటుందో చూస్తున్నారు. మరి తిరిగి లేపబడినటువంటి యేసును చూస్తూ ఉన్నారు. తండ్రి కుడిపాశ ఉన్నటువంటి యేసును అక్కడ చూస్తూ ఉన్నారు. వీళ్ళు హల్లెలూయా. ఏ నేత్రాలు చూస్తున్నారు? కంటి తెరిసిగా చూస్తుంది. కళ్ళు తెరిస్తే ఏం కనపడతాయి? ఈ లోకంలో ఉన్నటువంటి కనపడతాయి. కళ్ళు మూస్తే వాళ్ళకి ఏం కనపడుతున్నాయి? పరలోకం కనపడుతుంది. హల్లెలూయా. అందువల్ల దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మేము చూస్తున్నాము అంటున్నాడు. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమను మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. హల్లెలూయా. ఈ యొక్క కంటికి కనిపించే వాటి మేమే దృష్టి పెట్టలేదు, కానీ కంటికి కనిపించినటువంటి ఆ పరలోకము ఉన్నటువంటి ఆనందాన్ని మేము చూస్తున్నాం. కాబట్టి మాకు కలిగే శ్రమల్ని, అంతకంతకు కలిగేటువంటి శ్రమల్ని మేమేం చేస్తున్నాం? ఆ యొక్క మహిమ రాజ్యాన్ని చూస్తే, ఆనందకర రాజ్యాన్ని చూస్తే మేము వీటిని లెక్క చేయటం లేదు అంటున్నారు. హల్లెలూయా. చూడండి, అంటే దాంతో పోల్చుకుంటే ఇక్కడ పడే శ్రమలు ఎంతకాలం అంట? బోడి ఒక 5 ఏళ్ళు పడతాం, 10 ఏళ్ళు పడతాం. జాగ్రత్త చూడండి, కొద్ది కాలమే పడేది. తర్వాత యుగయుగాలు, లెక్కలేని సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధిలో, ఆకలి దప్పులైన రాజ్యంలో, ఎల్లప్పుడూ సంతోషమైన రాజ్యంలో, పుల్లు సింహాలతోటి చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఆ రాజ్యంలో. హల్లెలూయా. మహిమ శరీరాలతోటి అక్కడ అందరూ రకరకాల, ఇక్కడ మనం తలా ఒక ముఖం ఉంది మనకి, కానీ అక్కడ ఏముంటుంది? అంతా ఒకే ముఖం, ఒకే శరీరం, మహిమ శరీరం, తెల్లని వస్త్రాలు, అందరూ తెల్లగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు ఆ పరలోక రాజ్యంలో కదా. కాబట్టి మన ఆలోచన ఏముండాలంటే, నిజమైన క్రైస్తవ ఆలోచన ఏముండాలంటే, భూమి మీద ఉండంగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం మనం ప్రయాసపడాలి. అందుకని వీళ్ళు ఏం చేశారు? అపోస్తులైనటువంటి వారు ఏం చేశారు? ఎన్ని శ్రమలు వచ్చినా దాంతో పోల్చుకుంటే ఇది ఒక లెక్కలోని కాదు. ఏమన్నారు? మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారం కలుగు చేయుచున్నది. ఇలాంటి శ్రమలు పడ్డప్పుడు, ఇలాంటి శ్రమలు పడితే పడి, కానీ మాకేం కనపడుతుంది? ఆ పరలోక రాజ్యం కనిపిస్తుంది, ఆ పరలోకంలో ఆనందం కనిపిస్తుంది, ఆ పరలోకంలో ఉన్నటువంటి సంతోషాలు కనిపిస్తూ ఉన్నాయి, ఆ పరలోకంలో ఉన్నటువంటి మేలిం బంగారంతో కట్టబడినటువంటి ఇళ్ళు కనిపిస్తూ ఉంది, మేలిం బంగారంతో ఏమైనటువంటి రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? పడితే కొట్టారు, తిట్టారు, తిండి లేకపోతే లేకపోయింది, పడితే బాధలు పడ్డాం, కానీ ఏం చేయాలి? నేను ఆ రాజ్యానికి వెళ్ళాలి, ఆ మహిమ రాజ్యంలోకి నేను వెళ్ళాలనేటువంటి ఆతృత కలిగి ఎన్ని హింసలైన వాళ్ళు పడుతూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి అమ్మా, మన గోల్ ఏమై ఉండాలి? మన ఆశయం ఏమై ఉండాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలని నేనేం చేయాలి? పరలోకానికి వెళ్ళాలి నేనేం చేయాలి? అది ఒక ధనవంతుడు ఉన్నాడు కదా, ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యవనస్తుడైన ధనవంతుడు వచ్చి, అయ్యా నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. యేసు ప్రభు వారి దగ్గర అడుగుతాడు వచ్చి డైరెక్ట్గా. అయితే నీకు తెలుసు కదా, మరి తల్లిదండ్రుల్ని సన్మానించాలి, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఇవన్నీ చెప్తా ఉంటే ఆ యవనస్తుడు ఏమంటాడు? నేను చిన్నతనం నుంచే వీటన్నిటిని అనుసరిస్తున్నాను అంటాడు. చిన్నతనం నుంచే అనుసరిస్తున్నాడు. అయితే అంటే చిన్నతనం నుంచి దేవుని భయభక్తులు కలిగినటువంటి కుటుంబం, అది యూద జాతి, యూదులు అనమాట. దేవుడు ఏర్పడిన పాత నిబంధన ప్రకారం ఇవన్నీ ఆచరిస్తూ ఉన్నారు. ఏది 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, అన్ని 10 ఆజ్ఞలన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఓకే, శభాష్, గుడ్, మంచిదే. అయితే నీకు ఇంకా ఒక్కటి కొదువుగా ఉంది అంటాడు. ఏవో ఒక్కటి కొదవా? ఒక్కటి కొదవ ఏంటి? అతను బాగా ధనవంతుడు, బాగా భూస్వామి. అట్లయితే ఏమంటాడంటే, నీకు కలిగిందంత అమ్మి పేదలకి ఇయ్యి అంటాడు. పేదలకి ఇయ్యి అంటాడు. ఏం చేస్తాడు ఆ కుర్రాడు? అమ్మో, నాకు ఎంత ఆస్తి ఉంది, 100 ఎకరాల ఆస్తి ఉంది, నా ఆస్తి అమ్మ నేను పేదలకి ఇయ్యాలా అని చాలు లేని సంగతి అని ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. అవునా? అంటే ఏముంది బైబిల్లో? దేవుడు ఏం చెప్పాడు? యేసు ప్రభువు ఏం చెప్పాడు? ధనవంతుడి పరలోక రాజ్యంలో కట్టడం అనేది అసంభవం. ఎందుకంటే ధనం మీదే ఆలోచన ఉంటుంది. అవునా? ఆ వ్యవసాయం మీదే ఆలోచన ఉంటుంది, ఆ వ్యాపారం మీదే ఆలోచన ఉంటుంది, ఆ ఇంటి మీదే ఆలోచన ఉంటుంది. ఇయే ఎంతసేపటికి ఉంటుంది?
ఈ లోక సంబంధమైన వాటి మీదే మనసు ఉంటుంది కాబట్టి ఈ లోక సంబంధం మీద వాటి మీద మనసు ఉండేటువంటి వాడు పరలోక రాజ్యం వెళ్ళటం అనేది అసంభవం. హల్లెలూయా. అలా ఉండకుండా ఉండగలిగే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? అంతేకాదు యేసుప్రభు అనేది, ఎవరైనా నన్ను వెంబడించి కోరితే తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనా ఆఖరికి భార్యనైనా పిల్లలనైనా ఆఖరికి నీ ప్రాణాన్ని కూడా నువ్వు ద్వేషింపకుండా ఉంటే నీవు నాకు పాత్రుడివి కానేరవు అంటాడు. హల్లెలూయా. చూడమ్మా, ఎవరు మనతోటి రారు. ఎవరైనా మనతోటి వస్తారా? మన ఇంట్లో వాళ్ళు మనతోటి ఎవరైనా వస్తారా? ఒరే నేను ఒక్కడే వెళ్తున్నాను, నువ్వు కూడా రాబట్టి వస్తాడు. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తారా? నేను ఒక్కడే, నాకు భయం ఎక్కడ, ఆ కాటిలో నాకు భయమే అంటే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఎవరు వస్తారా? ఎవరు రారు. అందుకని మనం అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మన ఆస్తులు విడిచిపెట్టాలి, మన బంధువులు విడిచిపెట్టాలి, తల్లిదండ్రులు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. ఎవరు మనతోటి రారు. అందుకని ఆయన వెంబడించాలంటే ఆయన వెంబడించాలి. ఏం చేయాలి? ఆయనే మొదటి స్థానంగా ఉండాలి. హల్లెలూయా. ఆయనే మొదటి స్థానంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. అవునా? ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కోసం మనము ప్రయాసపడాలి. ఇప్పుడు మన కంటికి కనిపించేటువంటివి అశాశ్వతమైనవి, శాశ్వతంగా ఉండేవి కాదు కదా. కంటికి కనిపించినటువంటివి, మన కంటికి కనిపించినటువంటి పరలోక రాజ్యము శాశ్వతమైనది. హల్లెలూయా. ఈ భూమి, ఆకాశము, సముద్రాలు అన్నీ కూడా ఏమైపోతాయి అంట? లయమైపోతాయి. ఆల్రెడీ కరెక్ట్గా జరుగుతుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి వ్యాధి రాలేదమ్మా. ప్రపంచంలో ఇలాంటి వ్యాధి, ఇలాంటి కష్ట సమయాలు ప్రపంచం భూమి పుట్టిన తర్వాత కూడా జరగలేదు. ఒకసారి జరిగింది. ఏం జరిగింది అది? ఒకసారి మాత్రం దేవుడు కోపం వచ్చింది. ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? జలప్రళయం తీసుకొచ్చాడు. అంతేనా? జలప్రళయం తీసుకొచ్చినప్పుడు ఆ రోజున ఒక్కడు కనపడ్డాడు. భూమి మీద నిందారహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కనపడ్డారు? నోవహు ఒక్కడ కనపడ్డాడు. ఆయనతో చెప్పాడు, ఒరే నాయన, జనుల చెడు ప్రవర్తనాన్ని బట్టి మరి జలప్రళయం తీసుకురాబోతున్నానని చెప్పాడు. నువ్వైతే ఓడ కట్టు అన్నాడు. 3 అంతస్తులు ఓడ కట్టుకున్నాడు. కట్టుకుంటే ఎంత కాలం పట్టిందంటే ఓడ కట్టడానికి సుమారుగా 100 సంవత్సరాలు పట్టింది. ఆ రోజుల్లో 100 సంవత్సరాలు చెప్తూ ఈ పక్కన ఓడ కట్టుకుంటూ కొడుకుల్ని కోడలను పెట్టుకొని ఆ ఏడుగురు ఉన్నారు కదా, భార్య ఏడుగురితో సహకారులుగా తీసుకొని ఓడగట్టాడు. ఓడగట్టుని చెప్తూ ఉన్నాడు, ఒరే నాయన, మీరు మీ యొక్క ప్రవర్తన మార్చుకోండి, లేకపోతే జలప్రళయం వచ్చి కొట్టుకుపోతారని చెప్తే ఏం చేశారు? నోహని ఎగతాళి చేశారు. నీతోనే దేవుడు మాట్లాడింది, మాతో మాట్లాడలే, నువ్వేనా పెద్ద పర్ఫెక్ట్ అని ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఏమైపోయింది? వచ్చింది జలప్రళయం వచ్చి కొట్టుకుపోయేంత వరకు కూడా ఎవడు కూడా కానీ శుద్ధి సన్నాయి లేకుండా చచ్చిపోయారు. మొత్తం చచ్చిపోయారు. అవునా? ఇప్పుడు అలాంటి పరిస్థితి రానియనున్నాడు. ఆ రోజు చెప్పాడు, ఇక ఎప్పుడు కూడా ఇలాంటి జలప్రళయం నేను తీసుకురానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏంది? ఎట్లన్నా వాతేస్తేన్న మారుతారు. ఎందుకంటే జలప్రళయం తీసుకురాకుండా అందరం ఎందుకు నాశనం చేయటం లేదంటే ఈ కష్ట సమయంలోనున్న ఆయన వైపు చూస్తారేమో అనే ఉద్దేశం. ఎందుకంటే తండ్రి కదా, మన తండ్రిని దేవుడు కాబట్టి, నా సృష్టించిన తండ్రి అయిన దేవుడు కాబట్టి ఈ కష్ట సమయాల్లోనైనా ఆయన వైపు చూస్తారని చెప్పేసి ఇలాంటి యొక్క కరోనా వైరస్ వ్యాధిని ప్రపంచం అన్ని దేశాలకి వ్యాప్తించాడు. ఎవడన్నా వల్ల అయిందా? ఈ ముందు కనిపెట్టి ఎవడన్నా వల్ల అయిందా? ఎప్పుడు వల్ల కాదు. వస్తుంది వచ్చి చెప్తున్నారు. మరి ఇలా మేధాశక్తి ఏమైపోయింది? వస్తుంది ఏడొస్తుంది. రష్యా కూడా అంటాడు నాది వచ్చింది అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకో దేశం నాది కూడా వచ్చింది అంటాడు. ఎందుకు? వ్యాపారం చేసుకోవటానికి. ఈ దేశాలకు పంపిస్తే కోట్ల డబ్బు వస్తుంది కాబట్టి నాది వచ్చింది. ఎవరికైతే దేవుని యొక్క కాపుదల దేశం, దేవుని కాపుదల అంటే ఏందో తెలుసా? దేవుని వైపు చూడాలి. ప్రార్థన అనేటువంటి కంచె. ప్రార్థన అనేది లేకపోతే నీ కరోనా వైరస్ వ్యాధి గ్యారెంటీగా వస్తుంది. అందులో డౌటే లేదు. బాగుందా? ఇది బాగుందా? ఓకేనా? ప్రార్థన అనేటువంటి కంచె. ప్రార్థన అనే కంచె భక్తిపరుడు అనేటువంటి యోబుకి దేవుడు ఆ కంచె తీస్తేనే సాతాను గడి వెళ్ళి నాశనాన్ని కలుగు చేశాడు. అవునా? అంటే దేవుడు కంచె వేశాడు. అంటే మనం ప్రార్థన అనేటువంటి కంచె వేయాలి.
మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క కాపుదల అనేది ఉంటుంది. ఆయన కోసం ఎదురు చూసే వారికి దేవుని యొక్క బలం ఉంటుంది, దేవుని యొక్క శక్తి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క వాటి మీద మనం మనసు ఉంచాలి, కానీ కంటికి కనిపించే వాటి మీద పొరపాటున కూడా మనసు పెట్టనేవద్దు. కంటికి కనిపించే వాటి మీద మనసు పెట్టనేవద్దు. మనుషుల మీద పెట్టవద్దు, వస్తువుల మీద పెట్టవద్దు, దేని మీద పెట్టద్దు. ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, లేకపోతే కొంతమంది ఏం చేస్తారు, ఎమ్మెల్యే పదవి, వాడికి ఏమన్నా కానీ ఏమన్నా నీచమైన పని చేయాలి, ఎమ్మెల్యే పదవి కావాలి, లేకపోతే మినిస్టర్ పదవి కావాలి, లేకపోతే సీఎం పదవి కావాలి, లేకపోతే పిఎం కావాలి. వాళ్ళు ఎన్ని నీచకారాలు చేసినా కానీ వాడు ఎడకపోతాడు. ఇలాంటి నీచకారాలు చేసినట్టు ఎడకపోతాడు, నరకపోతాడు, అయిపోతాడు. యుగాలు ఏదో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. మనకి ఈ ప్రభుత్వాలు వేస్తే 14 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. ఆడ కూడా ఏం చేస్తారు, వీళ్ళని వేస్తే తీసుకెళ్ళి హాయిగా వీళ్ళకి ఏంది బయట ఏమి తింటారు, బయట ఎట్టయితే ఏసీ రూమ్లో ఉంటారు అక్కడ కూడా ఏసీ రూమ్లు పెట్టి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఏర్పాటు చేస్తారు. అవునా? కానీ పరలోకానికి అక్కడ నిజ నరకానికి వెళ్తే ఎల్లప్పుడూ బాధలతోటి, ఎల్లప్పుడూ అగ్ని ఆరదు, పురుగు చావదు. హల్లెలూయా. కాబట్టి మనం ఏదో నామకార్థమైనటువంటి భక్తి కాకుండా మనల్ని మనం పరిశీలన చేసుకొని మనం భక్తిని ముందుకు సాగించి దేవుని కోసం ఎదురు చూద్దాం, దేవుని యొక్క శక్తిని పొందుకుందాం. పక్షిరాజు రెక్కలు విప్పి మనం ఏం చేయాలి, ఆయన రాకడ వచ్చినప్పుడు ఎగిరిపోవాలి. అంతే కదమ్మా, ఎగిరిపోవాలి. అప్పుడు మనం ఎగిరేవాళ్ళం ఉందా ఏం చేస్తాం, ఎంత చేతులు చాపుతామో అటు చేతులు చాపుకుంటాం, మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఏం చేయం, మనం ఇలాగే చేయి చాపు కూర్చుని వెళ్ళిపోతాం పైకి. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిపోతాం. అవునా? ఆయన వైపు చూసేవాళ్ళు ఏం చేస్తారంట, పక్షిరాజు రెక్కల వైపు చాపి పైకి ఎగురుదురు. అంటే పైకంటే పరలోకానికి ఎగురుదురు, పరిగెత్తగా సొమ్మసిల్లగా నడిచిపోదురు. హల్లెలూయా. ఆయన వైపు చూసేవారు ఏం చేస్తారంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం అలసిపోకుండా పరిగెత్తుతూనే ఉంటారు. ఏమి నాకు ఇది బాధ, నాకు ఇబ్బంది అనుకోరు. ఆ రోజున శిష్యులైనటువంటి వారు మరి ఆటంకాలు వస్తున్నప్పుడు, శిలువ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆటంకాలు వచ్చినప్పుడు ఎక్కడన్నా వెనకంజ వేశారా? వెనకంజ లేదు. కానీ ఏం చేశారు, ఇక్కడ ఆటంకం వచ్చిందా ఇంకో వైపు వెళ్ళారు, ఇంకో గ్రామానికి వెళ్ళారు, ఇంకో పట్టణానికి వెళ్ళారు. ఈ విధంగా వెళ్ళేసి సువార్తని ప్రకటించారన్నమాట. హల్లెలూయా. ఎవరు ప్రకటిస్తారు? ఈ బాధలు ఎవరు సహిస్తారు? ఎవరు సహిస్తారంటే ఆయన వైపు చూసేవారు. ఆయన వైపు చూసేవారు దేవుని యొక్క శక్తిని పొందుకొని, ధైర్యాన్ని పొందుకొని, దేవుని యొక్క ఆత్మతో నింపబడి, దేవుని యొక్క ఆత్మతో నింపబడితే ఏమొస్తుంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు. భూదిగంతులు మీరు నాకు సాక్షులుగా ఉంటారనందు. హల్లెలూయా. అవునా? ఆయన వైపు చూసినప్పుడు ఏముంటుంది, ఆయన ఆత్మతో నింపబడినప్పుడు ఆ ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. కాబట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తారు. సువార్తను ప్రకటించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. మనం పిలువబడింది మనం ఆశీర్వాదం కాదు, మనకు ఆశీర్వాదంగా ఉండటం కాదు, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన కొంప వరకు ఆశీర్వాదం కాదమ్మా. ఏది అబ్రహాము కొంప ఏంది? అబ్రహాము కొంప అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. అంతే కదమ్మా. అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? దేవుడు చెప్పినట్లుగా ముందు దేవుని మాట విన్నాడు, ఆ ప్రకారంగా చేశాడు. దేవుని మాట విన్నాడు, ఆ ప్రకారంగా చేశాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆశీర్వదించడే కాదు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మనము కూడా ఏం చేయాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎప్పుడుంటావు అనేకులకు ఆశీర్వాదకరంగా? ఆయన వైపు చూసినప్పుడు అనేకులకి ఆశీర్వాదకరంగా, ఆయన వైపు చూసినప్పుడు ఆయన యొక్క ఆత్మ మనలో నింపబడుతుంది, ఆయన యొక్క శక్తి మనకు వస్తుంది. అనేకులకి మనము ఆశీర్వాదకరంగా, అనేకులకి ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించగలం. ఎన్ని శ్రమలైనా, ఎన్ని విపత్తులైనా మనం ఓర్చుకొని ఆయన సువార్తను ప్రకటిస్తాం. మనకు ఉన్నటువంటి పాత రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రకటించి ఈ రోజున వాళ్ళు అంత శ్రమలు పడి ప్రకటిస్తేనే కదా మనకి రక్షణ సువార్తను తెచ్చింది, లేకపోతే రాదు కదా. మరి బైబిల్ ప్రింట్ చేసినటువంటి వాడు, ఆ విలియమైనటువంటి వాడు ఎన్ని శ్రమలు పడ్డాడు. ఏదో దేశం నుంచి, ఆ దేశం నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చేసి ఆయన భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు. ఆఖరికి భార్య పిచ్చిదై కూడా చచ్చిపోయింది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి దేవుని రాజ్యం కోసం, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం అంతగా శ్రమలు పడ్డాడు. ఎక్కడ వెనకంజ వేశాడా? ఎందుకు వచ్చిన గోలని చెప్పి మళ్ళీ వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. కానీ ఏం చేశాడు?
ఆయనకున్నటువంటి దేవుడి యొక్క శక్తిని పొందుకొని ఇదిగో అనేకమైనటువంటి భాషల్లో బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేసి అందరి చేతుల్లో ఉండేలాగా చేశాడు. ఇన్ని పుస్తకాలు ప్రింట్ అయినటువంటి పుస్తకం, బైబిల్ పుస్తకం ప్రింట్ అయింది కదమ్మా. ఇన్ని పుస్తకాలు ప్రింట్ అయింది ప్రపంచంలో ఏదీ లేదమ్మా. ఏ పుస్తకం కూడా ఇన్ని ప్రింట్లు కాలేదన్నమాట. ఎందుకంటే అందరి చేతుల్లో ఉంది. ఇవాళ ప్రింట్ సరిగ్గా కావట్లేదని బైబిల్కి 200 రూపాయలు పెంచారమ్మా. నీకు తెలుసుకుని బైబిల్ ఉంది కదా, ఇప్పుడు 200 రూపాయలు పెంచారు దానికి. మనం తెప్పించాను 4 బైబిల్స్ ఎవరో కావాలన్నారంటే 600 చిల్లరంట. అప్పుడు 400 చిల్లర, ఇప్పుడు 500 చిల్లర, 600 చిల్లర అట్లా పెట్టారు. ఎందుకంటే ఇంత వ్యాపారం అయిపోయింది కదమ్మా. దానికి తోడు ఏంటంటే అక్కడ ఏదో ప్రింట్ కావటం లేదు అని చెప్పేసి వ్యాపారం చేసేవాళ్ళు ఇది ఒక బ్లాక్ మనీ వసూలు చేసుకోవటం, ఇది ఒక అవకాశాన్ని చేస్తూ ఉన్నారు. ఓకేనా? మరి ఎవరు దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు? ఇప్పుడు ఎవరు శక్తిని పొందుకుంటారు? ఆయన వైపు ఎదురు చూసేవాళ్ళు, పరలోక రాజ్యం వెళ్ళాలన్నటువంటి తపన కలిగినటువంటి వారు దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. దేవుని శక్తిని పొందుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఏది లెక్క చేయకుండా ఆయన యొక్క రాజ్యవ్యాప్తి కోసం ప్రయాసపడతారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. హల్లెలూయా. మరి నీకేముండాలి? మీ ఆలోచన నిద్రపోయినప్పుడు, ఈరోజు రాత్రి నిద్రపోయినప్పుడు గుర్తుపెట్టుకోండి, పక్షిరాజు రెక్కల్లాగా పక్షిలాగా ఏం చేయాలి? పరలోకానికి ఎక్కిపోతున్నట్టుగా మీరు కలలు కనండి అంటారా? ఓకేనా? కాబట్టి మనం ఈ యొక్క ఆనందంగా నిజమైనటువంటి ఆనందం అనుభవించాలంటే అది దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ఉన్నట్టయితే, దేవుని సృష్టికర్తని దేవుని వైపు చూస్తూ ఉన్నట్లయితే ఆయన శక్తిని పొందుకుంటాం. ఆయన శక్తి పొందుకున్నప్పుడు ఆనందంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆనందంగా జీవిస్తాం. ఆనందంగా జీవించడం అంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం, అంటే యేసు ప్రభుని ఎరగనటువంటి వారిని యేసు ప్రభు మార్గంలోకి నడిపించడమే ఆనందం. అంతకంటే ఆనందం లేదు. అది ప్రతిసారి కూడా నేను చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? ఒక ఆత్మను రక్షించడం కంటే గొప్ప పని, మంచి పని ఏమీ లేదు. 100 కోట్లు సంపాదించినాడు కంటే కూడా ఒక ఆత్మను సంపాదించడం గొప్ప. గుర్తుపెట్టుకోండి. 100 కోట్లు సంపాదించినాడు కంటే ఒక ఆత్మను సంపాదించడం గొప్ప. ఒక ఆత్మను సంపాదించి ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో దేవదూతలు నాట్యం ఆడతాయంట. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకుని అమ్మా, ఏదో వింటున్నాం అని కాకుండా జాగ్రత్తగా ఏం చేయాలి? ఆశీర్వాదం ఉంచబడాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఏ మాట అది? దేవుని మాట. దేవుని మాటను శ్రద్ధగా విని ఆ ప్రకారం నడుచుకున్నట్టయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకొని పక్షిరాజులు రెక్కలు చాపి ఆయన రాకడ వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళేసి అక్కడ యుగయుగాలు ఆ విశ్రాంతిలో, ఆ సంతోషం రాజ్యంలో మనం జీవించగలుగుతాం. హల్లెలూయా. ఓకేనా? సరైనటువంటి భక్తి చేస్తూ ఆయన వైపు చూద్దాం. ఆయన కృపకు మనం పాత్రలవుదురు గాక. ఆమేన్. శోధనలు
నేను సమర్థుడిని కాదు, కానీ అయ్యా నా వెనుకుండి నడిపించే దేవుడు సమస్తం సాధ్యపరచువాడని ప్రభువా. అయ్యా యుద్ధం యెహోవాదని ప్రభువా, అక్కడ నీ నామాన్ని మహిమపరిచాడయ్యా. అయ్యా తండ్రి నాయన దేవా, అయ్యా నీ కొందనాలు నాయన చిరకతోని కొట్టినప్పుడు నా ప్రభువా, అయ్యా ముందలకు పడిపోయిన ప్రభువా నా తండ్రి నాయన హతమార్చబడ్డాడు ప్రభువా. అయ్యా ఆ తండ్రి నాయన ఆ ఖడ్గంతోనే నా ప్రభువా తలని సంహరించిన ప్రభువా. అయ్యా నీ నామాన్ని మహిమపరిచాడయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మేమైతే ప్రభువా వాక్యమైన తండ్రి వాడగలగడగా ఖడ్గాన్ని మేము చేత పట్టుకోవడానికి మా సహాయం దయచేయండి నాయన. అయ్యా మీరే కృపించండి, దయించండి ప్రభా. అయ్యా దావీదు నీ నామాన్ని మహిమపరిచాడయ్యా. అయ్యా తండ్రి నోవాహు నీ నామాన్ని మహిమపరిచాడు నాయన. ఈనాడు ప్రభా అయ్యా తండ్రి నాయన మేము ఇలాంటి స్థితిలో ఉండటానికి కారణం ప్రభా. అయ్యా తండ్రి నాయన మా ప్రవర్తన బట్టే నాయన నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నువ్వే సహాయం దయచేయండి తండ్రి. నిందబడిన వాక్యం మా హృదయాలలో ఫలింప దయచేయండి నాయన. అయా సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కొత్తగా వచ్చారు ఈ రోజు ఏమన్నా వాళ్ళకి కుటుంబానికి ఏ గడు కాకుండా. ఎందుకంటే వాడు నరేష్ కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రమాదం పంచున్నారని గుర్తుపెట్టుకోవాలి. అందరికి కూడా ప్రార్థనాత్మ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సంఘం ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రార్థనాత్మ కలిగి ఉండాలని, అందరి నిమిత్తం ప్రార్థన చేయాలని, దినదినము ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మీయంగా వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి. సుఖభోగాలు అనిపించడానికి కాదమ్మా మనం యేసు ప్రభు మనం పిలుచుకుంది. సుఖభోగాలు అనిపించడానికి కాదు, రాత్రి పగలని తేడా లేకుండా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడాలని. ఇప్పుడంటే మనం వెళ్ళేసి సువార్త ఎక్కడ ప్రకటించడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఏం చేయాలి? మన ఇంట్లో ప్రార్థన చేయాలి. గంటలు గంటలు ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. చదువుకునే పిల్లలకు కూడా చదువులు లేవు కదా, ఇళ్లలో ఉంటున్నారు. వాళ్ళు కూడా ఏం చేయాలి? మన పిల్లలందరూ కూడా ప్రార్థన చేయాలి సంఘం కోసం. ఇది క్రీస్తు సంఘం, నాది కాదు సంఘం. ఎవరిది సంఘం? యేసయ్య రక్తం తోటి కట్టబడినటువంటి సంఘం. ఆయన రక్తం కనుక కాచకపోతే సంఘం ఏడుంది? అసలు ఉందా? లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సంఘం కోసం, అంటే యెరూషలేము క్షేమం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. సంఘ క్షేమం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు వర్ధిల్లుతారు. సంఘం దినదినము వర్ధిల్లాలి. అంటే దినదినం ఏం చేయాలి? అనేకమైన ఆత్మలు రక్షింపబడాలి. అది మన ధ్యేయం. అలాంటి ఆలోచన కనుక నీకుంటే నీకు ఏమాత్రం కూడా భయం అనేది ఉండదమ్మా. దేవుని యొక్క ఆత్మలు రక్షింపబడాలన్నటువంటి తపన కనుక నీకుంటే నీలో భయం అనేది ఉండనే ఉండదు. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటాడు. అవునా? లేకపోతే నాకు అది లేదు అని చెప్పేసి భయపడతా ఉంటారు. ఓకేనా? ఓకే, ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైనటువంటి మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నీకు మధ్యాహ్న కాలపు ఆరాధనలో తోడుగా ఉండి, పాటల్లో ప్రార్థనలో వాక్యపై తోడుగా ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే, ఘనత తెచ్చుకున్నందుకే నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా స్తోత్రం. ఇదిగో నేను ఇప్పటివరకు మాట్లాడాము ప్రభా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుంటారని ప్రభా. అయ్యా తేటతెల్లంగా నువ్వు మాట్లాడావు ప్రభా. అయ్యా స్తోత్రాలు ప్రభా. మేము నాయన ప్రభా పరిశుద్ధ గ్రంథంలో ప్రభా అయ్యా భక్తులైనటువంటి వారిని నాయన అదిగో దావీదు లాంటి వారిని ఎంతో మంది మేము చూసాం ప్రభా. పౌలు లాంటి వారిని చూసాం ప్రభా. అయ్యా నిన్ను వెంబడించిన అపోస్తులను చూసాం ప్రభా. వారు నీ శక్తిని పొందుకున్నారు ప్రభా, నీ బలాన్ని పొందుకున్నారు ప్రభా. పక్షురాజు రెక్కల వరి రెక్కల చాటునైనా పైకి ఎగిరారు ప్రభా. ఆయన ఇచ్చిన రాజ్యానికి నైనా వారసులు అయ్యారు నాయన. వందనాలు ప్రభా. అయ్యా స్తోత్రాలు ప్రభా. అట్టి కృపను మాకు దయచేయవా ప్రభా. అట్టి కృపను మాకు దయచేయ ప్రభా. నీ వైపు చూసే కన్నులు మాకు దయచేయ ప్రభా. నీ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని మాకు దయచేయలేనా. ఆ పరలోక రాజ్యంలో ప్రభా ఆ నిత్య రాజ్యానికి నేను వారసులు విడినైనా నీ వైపు చూసి నేను నీ కృప పొందిన భాగ్యాన్ని దయచేయనైనా. నీ కృప లేకపోతే ప్రభా మేము చూడలేము కదా ప్రభా. అయ్యా నీ పాదాలకు వందనాలు ప్రభా. అయ్యా కరిగరించు నాయన. ఇదిగో నీ బిడ్డలు ఇంకా ప్రార్థన లేకుండా ఉంటున్నారేమో ప్రభా. అయ్యా నేనైతే ప్రభా అయ్యా ప్రార్థన చేయకపోతే భోజనం కూడా చేయొద్దు, అయ్యా తినేదిగో టిఫిన్ కూడా చేయొద్దని ప్రభా ఎన్నో సార్లు ప్రభా నీ దాసుడిగా హెచ్చరించాను ప్రభా. అయ్యా నీ బిడ్డలు ఇంకా నాయన
నీ దాసుని మాటలు ప్రభా, నువ్వు సెలవిచ్చిన మాటలు ప్రభా అయ్యా తృణీకరిస్తున్నారేమో ప్రభా, కడచలు పెడుతున్నారేమో ప్రభా అయ్యా అటునైనా ప్రభా, అటు నిర్లక్ష్యాన్ని సంఘబిడ్డల్లో తీసివేసినైనా అయ్యా చీకటి ఉండగా లేచినైనా నీ పాదాలు పట్టుకుని వేడుకునేలాగా ప్రభా నీ ఆత్మకార్యం జరిపిస్తూ ప్రభా యేసయ్యా కరిగరించునైనా ప్రభుత్వం దాయిచోటునైనా నీ దాసుడిని అయితే ప్రభా పేదలు దీనులని వారి మధ్యన సువార్తను ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నావు కనుకనైనా నీ దాసుడి ప్రయాసం ఎంత కార్యాలని ప్రభా ఎరిగినైనా ముందుకు సాగడానికి నైనా నీ దాసుడికి శక్తిని బలాన్ని దయచేయాలని ప్రభా, ఆ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయాలని యేసయ్యా నీ పాదాల కొందనాలయ్యా స్తోత్రాలు ప్రభా. పేదలయ్యా దీనులయ్యా బిడ్డల మీద నీ కనికరము చూపునైనా నీ వైపు చూసినైనా నీ కృపను పొందుకునే బిడ్డలుగా అయ్యా నీ కృపను దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయను దాయి చూపునైనా ఇదిగో నీ బిడ్డల ప్రభా అయ్యా పేదలయ్యా దీనులైన బిడ్డల మీద కనికరాన్ని చూపునైనా ఇదిగో నేను ఈ కరోనా వైరస్ అనేటువంటి వ్యాధినైనా ప్రభా ప్రపంచం అంతనైనా ప్రభా అయ్యా ఈ విజృంభించి ఉండగా ప్రభా అయ్యా నీ బిడ్డల చుట్టూనైనా అయ్యా నీ అగ్ని కంచెలు వేసినైనా ఎలాంటి కీడు రాకుండా తగ్గించిన వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీ పాదాలు పొందుతున్నాను ప్రభా. సహాయం చేయనైనా ఇదిగోనైనా ప్రార్థన కంచె వేసుకోవడానికి నైనా నీ కూడా ఇచ్చేది వేడుకున్నాను ప్రభా. ఎవరైనా ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే ప్రభా వారికి ప్రార్థన ఇచ్చేది ప్రభా. నీ దాసుని అయ్యా అడుగు నీ పన్నావు కనుకనైనా నీ దాసుని ప్రభా నీ పాదాలు బట్టి వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా ప్రార్థన కంచె వేసుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేయనైనా ప్రార్థనతో దయచేయనైనా ప్రార్థన శక్తులు దయచేయ ప్రభా. ఇద్దరు నీతో నిత్య సహవాసం చేసే ప్రభు దయచేయ ప్రభా. గంటలు నీతోనైనా సహవాసం చేసే ప్రభు దయచేయ ప్రభా. అయ్యా సాతానుగాడి సహవాసం చేయకుండా ప్రభా, ఆ సెల్ ఫోన్లలో సాతానుగాడి సహవాసం చేయకుండా ప్రభా నీతో నిత్య సహవాసం చేసే ప్రభు బిడ్డలు దయచేయ ప్రభా. యేసయ్యా నీ పాదాలు కొన్నాడు అది యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారన్నారు కనుకనైనా అంటే బలాన్ని నీతో నిత్య సహవాసం చేసినైనా అదిగో నువ్వు ఇచ్చే బలాన్ని నువ్వు ఇచ్చే ధైర్యాన్ని నువ్వు ఇచ్చే శక్తిని పొందుకునే ప్రభు బిడ్డలు దయచేయ ప్రభా. సహాయం చేయ దయచేపునైనా ఇదిగో పేదలయ్యా దీనులయ్య బిడ్డల మీద కనికరం చూపునైనా బిడ్డలైనా ప్రార్థనాత్మం దయచేయనైనా నిరంతరము ప్రార్థనలో ఎదుగునే సహాయం చేయని వేడుకుంటున్నాను ప్రభా. నీ చిత్తానుసారంగా అడిగి పొందుకునే బిడ్డలుగా చేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయ ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయనైనా స్వస్థపరిచి హోవా నేనేన్నావు కనుకనైనా అయ్యా బలహీనమైనటువంటి బిడ్డలు ప్రభా అనారోగ్యం ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయ ప్రభా. సహాయం చేయను కుడిచొప్పునైనా దయచొప్పున వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రాలనైనా ఇదిగో ప్రభా అయ్యా సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. ఆ సాధారణగాడు విజృంభిస్తున్నాడు ప్రభా. ఆ సాధారణగాడు తలగా చెదగదక్కినైనా ఆ కుటుంబాల్లో ఆ బిడ్డల హృదయాల్లో ఉండినైనా ఆ కుటుంబాల్లో నెమ్మదిని సంతోషాన్ని సమాధానం దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయనైనా ఆ చెదిరి కుటుంబాలు తిరిగి కట్టమని వేడుకుంటున్నాను ప్రభా. యెహోవా అదిగో ప్రభా దేవుడు చెత్తపరచవాన్ని ఎవరు వేరు పేయకుంటున్నారు కనుక సాధారణగాడు చెదరగొట్టాడు ప్రభా. ఆ సాధారణగాడు చెదగదక్కినైనా ఆ చెదిరి కుటుంబాలు తిరిగి కట్టమని వేడుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీ పాదాలు పొందాలి సహాయం చేయని ప్రభుత్వం దాయి చూపునైనా అయ్యా స్తోత్రాలనైనా సహాయం చేయ ప్రభా. ఇదిగో ప్రభా అయ్యా చేతి పనులు లేని బిడ్డలకు చేతి పనులు దయచేయనైనా ఉద్యోగులు లేని బిడ్డలకు ఉద్యోగులు దయచేయనైనా ఇదిగో ఆహారం లేని బిడ్డలకు ఆహారం దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా కుటుంబంలో ప్రభా అప్పుల భారంతో బిడ్డ అప్పుల భారం జరిపించని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రనైనా సహాయం చేయనైనా వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా. వారికి సాటి అయిన సహాయం దయచేసి పరిశుద్ధం జరగడానికి సహాయం చేయని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రాలు ప్రభా. ఇంకా కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదోనైనా వారికి రక్షణ భాగ్యాన్ని కలిగి చేసినైనా ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయ ప్రభా. ఇదిగో నీ ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభా అయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి నాయన సిరి సంపదల వైపు చూడుకున్నా ప్రభా. అయ్యా నిత్య రాజ్యం వైపు చూస్తున్నాయినా ప్రభా. ఆ నిత్య సంతోష రాజ్యానికి నా వారసులకు కావాలంటే తప్పని బిడ్డలో పుట్టించమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా కంటికి కనిపించే వాటి కోసం కాకుండా ప్రభా కంటికి కనిపించినటువంటి నాయన ఆ పరలోక రాజ్యం కోసం ప్రయాసపడే కృపను వారికి దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయ ప్రభా. తోటి వారిని ప్రేమిస్తూ ఆదరిస్తూ కనికరించే మనసును బిడ్డలుగా దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. నీవు మమ్మల్ని కనికరించావు కనుక నాయన మేము పాపమైనప్పటికీ కూడా నీవు మమ్మల్ని కనికరించావు కనుక నాయన మేము ఆ తోటి వారందరినీ కూడా కనికరించేటువంటి ఆదరించే మనసు మాకు దయచేయ ప్రభా. అయ్యా స్తోత్రమైన సహాయం చేయ ప్రభా. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు నాయన. ఇది మొదలుకొని ఎవరు మౌనంగా ఉండకూడదు నాయన. ఎవరు నోరు ముచ్చుకొని కూర్చోకూడదు నాయన. తిండిపోతులుగా ఉండకూడదు నాయన. నిద్రపోతులుగా ఉండకూడదు నాయన. సోమరిపోతులుగా ఉండకూడదు ప్రభా. ఖచ్చితంగా పని చేయాలి ప్రభా. నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడే కృపని బిడ్డలు దయచేయను. ఎందుకంటే కష్టపడితేనే కదా నాయన ఫలితం దక్కేది నాయన. అటు కష్టపడే మనసును ప్రభా నీ రాజ్య వ్యాప్తి కోసం కష్టపడే మనసును ప్రభా చురుకుతానని బిడ్డలు దయచేయని వేడుకుంటున్నాను ప్రభా.
కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నిండాలుగా దీవించి ఆశ్రయించిన ఆయన. ఎంతో మంది ఇంకా తప్పిపోయినారు ప్రభా, దూర ప్రాంతం వెళ్ళిపోయినారు ప్రభా. వారందరూ కూడా నీ వైపు చూసిన నీ కృప పొందుకుని బిడ్డలుగా నీ దీవులు ఆశీర్వాదాలు బిడ్డలు సమృద్ధిగా గ్రహించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.